చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఈ మాటలను వినుచున్నప్పుడు మన జీవితాలను మనము కొంచెము ఏదైనా లోటుపాటులుంటే సరిచేసుకొనుటకును, ఏవైనా దేవునిలో మనము నడుస్తూ ఉన్నప్పుడు మనము నడిచేటువంటి నడవడికలో మనకు తెలియకుండానే అడుగులు తడబడుతూ ఉన్నప్పుడు తడబడుతున్నటువంటి అడుగులను సరిచేసుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకములోకి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు ఎవరు కూడా తొట్రి పడకుండా చూసుకోండి అన్నాడు. తొట్రి పడటం అంటే మనము నడుస్తూ ఉంటాము, నడిచేటువంటి మనము సాధారణంగా నడుచుకుంటూ పోతుంటాము, అప్పుడప్పుడు తొట్రి పడుతూ ఉంటాం. ఎందుకు తొట్రి పడతామంటే మనము వేరే ఆలోచనలో ఉండి నడుస్తున్నప్పుడు తొట్టిలో పడుతూ ఉంటాం, వేరే ఆలోచనలో ఉంటాం. మనం నడిచేది మాత్రం దారిలోనే, మనం నడిచేది మాత్రము కరెక్ట్ మార్గంలోనే, కానీ ఆ నడుస్తూ వెళ్తున్నప్పుడు మన మధ్యలోనికి ఏదో ఒక ఆలోచన వచ్చి మైమరిచి మనము కింద పడిపోతాం. అప్పుడు మనం ఏమంటామంటే, ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఏది ఎలా నడుస్తున్నావు అంటాడు. అలాగే మనము కూడా క్రైస్తవ జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు మనము వెళ్ళే మార్గము కరెక్ట్ అయిన మార్గమే, మనం నడిచేటువంటి నడవడిక కరెక్టే, కానీ మధ్యలో వేరే ఆలోచనలు వచ్చి పడిపోతుంటాం. మధ్యలో వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు రావటం వల్ల మనం ఏమవుతామంటే పడిపోతాం. పడిపోయిన వాడు మరలా లేచేయటానికి చాలా టైం పట్టుద్ది. అవును కదమ్మా? కింద ఊరకనే పడ్డాడు అనుకోండి, కాలు బెనుకు పట్టింది అనుకోండి, బెనుకు పట్టిన ఎమ్మటే వైద్యుల దగ్గర తీసుకెళ్ళాలి, కట్టుకట్టాలి. 1 రోజు లేదా 10 రోజులు కానీ, వారం కానీ, 3 వారాలు కానీ బెడ్ రెస్ట్ తీసుకోమంటాడు. అదే విధముగా లోకమనే ఆశలతో మనం పడిపోయినప్పుడు 1 సంవత్సరం కానీ, 2 నెలలు కానీ, 3 నెలలు కానీ లోకంలో రెస్ట్ తీసుకోమంటుంది ఆపవాది. మనము అంటే లోకంలో రెస్ట్ అంటే దేవునిలోనికి రాకుండా లోకంలోనే ఉండటం. ఇక దేవునిలోకి రారు వాళ్ళు. అప్పుడు మనం అంటాము, ఏందయ్యా ఈ మధ్యకాలంలో పనికి రావట్లేదు, ఎక్కడ రావట్లేదు ఏంది అంటే, నేను తొట్టిల్లు పడిపోయాను, కింద పడ్డాను, కాలు బెనుకబెట్టింది కాబట్టి కట్టుకొట్టారు, 3 వారాలు 4 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు అంటాడు. అదేవిధంగా ఇళ్ళ దగ్గరకు పోయి కూడా ప్రార్థనకు రాలేదు. ఏంటంటే, మీకేమీ పని బాట లేదు, మాకు ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి మేము ఈ పనులలో బిజీ అయిపోయాము, ఈ పనులు అయిపోయిన తర్వాత వస్తామంటారు. అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా రెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా నడిచినట్టుగానే పనులు అయిపోయిన తర్వాత వస్తామని చెప్తారు. కానీ ఆ పడిపోయిన వాడు లేస్తాడో లేవడో తెలియటము చాలా కష్టం. ఓకే, కాబట్టి ఈ సమయంలో మీ అందరికి కూడా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క సత్యమును తెలియచేసేటప్పుడు కొన్నిసార్లు జాగ్రత్తగా వినాలి, మరికొన్నిసార్లు భయముతో వినాలి, మరికొన్నిసార్లు భక్తి శ్రద్ధలతో వినాలి. కానటం వీటన్నిటిలో వినటం అనేది ప్రాముఖ్యము. పాత నిబంధన గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు పాత నిబంధనలో కొన్నిసార్లు మనుషులు తప్పు చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు వాళ్లకు డైరెక్ట్గా చెప్పటం కంటే ఎక్కువగా ఏం చేస్తాడంటే ఒక ఉపమానంతో చెప్పేస్తాడు. ఎలాగంటే రాత్రి మీకు చెప్పాను కదా, గుర్తుందో లేదో, దావీదు తప్పు చేసినప్పుడు దావీదుకు నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. ఏం కథ అంటే మీ అందరికీ తెలుసు, ఒకడు 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడు 1 గొర్రె. ఈ కథ చెప్పినప్పుడు దావీదు ఏమంటాడంటే, అలాంటి వాణిని నరికి వెయ్యాలన్నప్పుడు ఆ మనుషుడివి నువ్వే, ఏందంట, ఆ మనుషుడివి నువ్వే అని చెప్తాడు. అదే విధముగా మరలా అర్థం కావటానికి యోనాకు ఒక మాట చెప్తాడు. యోనా వెళ్ళి ఆ యొక్క కొండ దిగువ ప్రాంతంలో కూర్చున్నప్పుడు అతడు నీడ ఇచ్చుటకై ఒక సొర చెట్టును రెడీ చేస్తాడు. మళ్ళా కొద్ది కాలన ఆ సొర చెట్టు మొత్తము ఒక పురుగు వచ్చి కొరికేస్తుంది.
ఇప్పుడు వెంటనే ఏమైనా ఎందుకు ఇలా జరిగిందంటే, నువ్వు కష్టపడలేదు, నువ్వు పెంచలేదు, ఆ చెట్టు ఎండిపోయినందుకు ఇంత బాధపడుతున్నావే, కుడి ఎడమల ఎరుగని 1,20,000 మందిని నాశనం చేస్తే నాకెంత బాధ అని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే తెలుసుకోవాలి అని. కాబట్టి ఈరోజు మనకు కూడా ఒక సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగానండి. నిద్రపోయే వాళ్ళు అలా వెనకపోయి పడుకొని నిద్రపోండి. వినేవాళ్ళు ముందు జాగ్రత్తగా వచ్చు పడుకొని నిద్రపోండి, తప్పేం లేదు. ప్రశాంతంగా పడుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎవరైనా వాళ్ళు అనుకున్నారు మన వాళ్ళు, వాళ్ళతో కలిసి పండుకొని నిద్రపోండి హ్యాపీగా. వినేవాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక ఉపమానం మనం చదువుకుందాం. ఉపమానం అంటే మీ అందరికీ ఉపమానం అంటే అదేదో కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధం గురించి మాట్లాడినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మీ అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నాకు తెలిసి అందరికీ తెలుసు. నేను కూడా 2-3 సార్లు చెప్పుంటాను ఆ వాక్య భాగం. 25వ అధ్యాయంలో నుంచి మనందరి కొరకు 13వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుడి ఈ సందర్భం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క సందర్భం మీ అందరికీ తెలుసు. 10 మంది కన్యకలు. తెలియని వాళ్ళు 2 ఉంటారు మేడం. పాటలు పాడుకున్నారు, ఉపమానాలు చెప్పుకున్నారు, దాని గురించి మీరు మాట్లాడుకున్నారు, అందరికీ తెలుసు. తెలిసినా ఇంకా ఏమి వినాలంటే, తెలిసిన దానిలో నుంచి కూడా మనకు దావీదు తప్పు చేస్తున్నాడని తెలుసు, కానీ ఒకళ్ళు చెప్పేదాకా అర్థం కాదు. అర్థమైందా? ఈ రోజులలో తప్పు చేస్తున్న ప్రతి వాడికి తెలుసు, కానీ ఒకడు చెబితే గానీ అర్థం కాదు ఇది తప్పు అని. ఎందుకంటే తప్పు చేస్తున్న వాడు తనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది కరెక్టే అనిపిస్తుంది. అంతే కదా? తప్పు చేస్తున్న వాడికి తనకేమనిపిస్తుంది, ఆ వృత్తి అనిపించినట్టుగా జరుగుద్ది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క 25వ అధ్యాయములో 10 మంది కన్యకల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమి రాయబడిందంటే మొదటి వచనంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది అంటమ్మా? 10 మంది. 10 మంది కన్యకలే. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, 10 మంది కన్యకలే. వీళ్ళలో ఎవరు కూడా కన్యత్వం పోగొట్టుకున్న వాళ్ళు లేరని రాయాల. 10 మంది కన్యకలే. ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు? దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడి ఆయన వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ 10 మంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారమ్మా? పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. 5గురు చూస్తున్నారా, 7గురు చూస్తున్నారా, 10 మంది చూస్తున్నారా? బాగా అర్థం చేసుకోవాలి. 10 మంది చూస్తూ ఉన్నారు. 10 మందికి ఉన్న ఆశ ఏంటి? పెళ్లి కుమారుడు వస్తాడు, ఆయనతో కలిసి వెళ్ళాలి. 10 మందికి ఆశ ఉంది, లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ 10 మంది ఇదే ఆశ కలిగినటువంటి ఏళ్లలో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ సందర్భంలో మాట్లాడాడంటే, యేసు ప్రభు వారు దేవాలయంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు తన శిష్యులు యేసు ప్రభు వారికి దేవాలయాన్ని చూపెడతాడు. అయ్యా, ఈ దేవాలయమును చూడు, ఈ కట్టడలు చూడు, ఇవి ఎంత గొప్పగా ఉన్నావో చూడు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వీటిలో రాతి మీద రాయి నిలబడని దినములు వస్తున్నాయి అన్నాడు. అలా చెబుతూ అక్కడ కొన్ని మాటలు చెప్పుకొని అప్పుడు అంటున్నారు, అయ్యా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవో మాకు చెప్పు, మేము వినాలి అంటున్నప్పుడు ఆయన కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఈ ఉపమానాన్ని తీసుకొచ్చి చెప్పాడమ్మా. కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే, ఆ దినాలలో మనుషులు ఇలానే ఉంటారని అర్థం. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మనుషులు ఇలా ఉంటారు. ఎలా ఉంటారంటే 10 మంది కన్యకలుగా ఉంటారు. అంటే 10 మంది కన్యకలు అంటే 10 మంది కూడా దేవునిని ఎరిగిన వారే. అంటే యేసు ప్రభు సర్వలోకానికి తెలియబడతాడు. అప్పుడే ఏమవుతుందమ్మా? ఆయన రాకడ ఉంటుంది. ఆయన యొక్క రాకడ అప్పుడే ఉంటుంది. అంటే మీకు అర్థం కావటం చెప్తాను. ఇదిగో ఒక మాట మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడును, అప్పుడు అంతము వచ్చును అని రాయబడింది. అంతం ఎప్పుడు వస్తుందంట? సువార్త అందరికీ చెప్పబడాలి.
మీకు చాలాసార్లు చెప్పాను, అందరికీ చెప్పబడాలి. అందుకే ఈ రోజులలో వీధులలోను ఊర్లలోను పరుగులు తీస్తూ ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఎంతమంది తిట్టినా ఏది చేసినా ఆత్మ ప్రేరేపణ కలిగి సువార్త ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు తొందరగా ఆయన రాకడ రావాలి, మేము వెళ్ళిపోవాలని వీళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఎందుకు లేట్ చేస్తున్నారంటే ఆయన కొద్దిగా లేట్ అయితే బాగుండని ఆగిపోయారు. ఎందుకు లేట్ అయితే బాగుండేది ఎందుకమ్మా చెప్పండి? లేట్ అయితే ఎందుకు బాగుంటుంది? మరి కొందరిని మార్చాలని లేట్ అయితే బాగుంది అనుకున్నామా? సరి చేసుకోవడానికి లేట్ అయితే బాగుంది అనుకున్నామా? నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోండి. సువార్త తొందరగా జరగాలని రాత్రింబగులు తిని తినక ఉండి లేక నిద్రాహారాలు మాడుకొని ఎండనక వాననక ప్రయాసపడి తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే యేసు ప్రభు చెప్పాడు అందరికి సువార్త ప్రకటించబడితే అంతమవుతుంది, తొందరగా మేము చెప్పాలి, మేము వెళ్ళిపోవాలని వీళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంది ఎందుకులే తొందర తర్వాత చెప్పుకుందాంలేని నిదానంగా నిర్లక్ష్యంగా ఉన్నారు. వీళ్ళు నిర్లక్ష్యంగా ఉండటానికి గల కారణం ఏమిటి? ఆమేన్. ఏందమ్మా? అప్పుడే అంతం వస్తే నా కోరికలు తీర్చుకునేది ఎప్పుడు? అర్థమవుతుందా? చచ్చిపోమంటే మనుషులకు భయం ఎందుకు అక్క? చచ్చిపోమంటే భయం ఎందుకు చెప్పండి? ఎందుకు? ఏమంటారు తెలుసా? దగ్గర దాపు 90-80 అంటే దగ్గర దాపు 100 దాకా పోయి ఉంటారు. అప్పుడు అంటారు అప్పుడే కాలం తిరిగిపోతుంది నీకంటే. నాకేం పెద్ద కోరికలు ఏమి లేవయ్యా, మా మనవరాలు కూతురి పెళ్లి చూసి చావాలనింది. పెద్ద కోరికలు ఏమి లేవంట. మనవరాలు ఉందంటే ఆ మనవరాలు కూతురి పెళ్లి చూసి చావాలనుందంట. అంటే అంత కోరిక ఉంది. మామూలు డేంజర్ అనుకున్నా. ఇంకా ఏమి చెయ్యాలని ఈ లోకంలో బతకాలనుకుంటున్నారమ్మా? ఏమి సాధించాలని బతకాలనుకుంటున్నారు ఈ లోకంలో? అందుకే నేను చెప్తున్నాను 10 మంది కన్యకలే. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. చూడటానికి 10 మంది కన్యకలే, ఉండటానికి 10 మంది ఎదురు చూసేవాళ్ళే. 10 మంది దివిటీలు పట్టుకున్న వాళ్ళు, 10 మంది ప్రయాసపడేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మీరు చూడండి, అక్కడ రాయబడిన విధంగా చూసినప్పుడు వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడికి వచ్చాక ఒక వ్యత్యాసాన్ని చూపెడుతున్నాడు. అంటే వ్యత్యాసం అంటే తేడా. ఏమి తేడా? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. మన మాట ప్రకారం చెప్పాలంటే అర్థం ఏంది? తెలివి కలిగిన వారు, తెలివి లేనివారు. ఇప్పుడు ఎవరు తెలివి కలిగిన వాళ్ళు, ఎవరు తెలివి లేని వాళ్ళు? 5 మంది తెలివి గల్లోళ్ళు, 5 మంది తెలివి లేని. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? 100కు 99 మంది ఆ ఉన్న మొత్తము మేము తెలివి కలిగిన వాళ్ళమే అనుకుంటారు. తెలివి లేని వాళ్ళని ఎవరైనా అనుకుంటారా? ఎందుకు అనుకోరు? ఎందుకు అనుకోలేరమ్మా? మీకు బాగా చెప్పాలంటే ఎందుకు అనుకోరంటే వాళ్ళకి వాక్యం తెలియదని చెప్పండి. ఎవరు అడిగినా వాళ్ళకి ఏం తెలియదు? వాక్యం తెలియదు. వాక్యం తెలిస్తే మేము తెలివి తక్కువ వాళ్ళమని వాళ్ళు అనుకుంటారు. నీకు వాక్యం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు తెలివి తక్కువడివి అనుకుంటావు. వాక్యం తెలియకపోతే నువ్వు తెలివడివి అనుకుంటావు. వాక్యం తెలిసి కూడా తెలివి కలిగిన వాళ్ళు అనుకోవచ్చు. వాక్యం తెలిసి నువ్వు అనాలి నేను తెలివి కలిగిన నేను. వాక్యం తెలియకుండా అంటే దానికి అర్థమైంది. కాబట్టి ఇక్కడ 5 ఎలాంటి వాళ్ళు అంట? తెలివి కలిగిన, బుద్ధి కలిగిన వారు. 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు అంటే ఎవరు? ఆమేన్. ఇంకా ఓకే, నేనే మాట్లాడతాను బాగానండి. బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోనికి మత్తయి సువార్త. మీకు నేను ఎన్ని మార్లు చెప్పినా దాంట్లో మనం అంటాం చూడండి, రుబ్బుతుంటే ఏమవుతుందంట? పచ్చళ్ళలో టేస్ట్ పెరిగిపోతుంటది. రుబ్బుతుంటే పెరుగుతుంటది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, రాళ్లలో రుబ్బటం మర్చిపోయి మిక్సీలో రుబ్బేస్తున్నారు. అసలు టేస్టే ఉండదు. రుబ్బాలి. అందుకే చెప్తాను బాగానండి. 5 ఎలాంటి వాళ్ళు అంట? బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు అనేది మనము ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం. జాగ్రత్తగా తీయండి, చాలా జాగ్రత్తగా చదువుకుందాం. 7వ అధ్యాయము 4వ వచనం నుంచి నిదానంగా చదువుదాం.
బాగా వినండి అమ్మా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఏం రాయబడిందమ్మా? బాగా ఆలోచించండి. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు మనకు అర్థం కావాలి. బైబిల్ గ్రంథాన్ని బాగా అర్థం చేయాలి. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు మనం ఎక్కడ ఎతకాలి? బైబిల్లో నుంచే ఎత్తుక్కొని రావాలి. అందుకే మనం బైబిల్ బాగా చదవాలని చెప్తాను మీకు. బాగా చదవాలి చదవాలి. ఎందుకు చదవాలి అంటున్నంటే బైబిల్ నుంచి బైబిలే సమాధానం మనకు రావాలి. బయట ఎక్కడ సమాధానం వచ్చినా నమ్మొద్దు, నన్నైనా నమ్మొద్దు. బయట చెప్పినప్పుడు బైబిల్లో నుంచి బైబిల్ రావాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు అంటే ఎవరు అంటున్నారు ఇక్కడ? చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే బుద్ధిమంతుడు ఎవరంటే మాటలు వింటాడు. బాగేనండి, మాటలు వింటాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు? వాటి ప్రకారమే చేస్తాడు. అర్థమవుతుందా? ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అనగా మనకు ఆలోచించండి. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కన్యకల గురించి మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటాం. వాటి చొప్పున చేయాలి. వాక్యం అందరూ వింటారు. బాగా వింటున్నా? వాక్యము అందరూ వింటారు. అందరంటే ఎవరు? అర్థమవుతుందా? వాక్యం అందమంటే ఎవరు? వచ్చిన ప్రతి వారు, యంత్ర శబ్దము ద్వారా వినుచున్న ప్రతి వారు అందరూ వాక్యం ఏం చేస్తారు? వింటారు. వినటం అనేది గొప్ప విషయం కాదు. ఇక్కడ వినటం అనేది గొప్ప విషయము కాదు. ఎందుకు కాదంటున్నానంటే అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఈ నా మాటలు విని, ఈ మాటలు వింటున్నాడు. విని ఏం చేస్తున్నాడంట? వాటి చొప్పున, ఏటి ప్రకారము? వాక్యం ప్రకారం నడుచుకొని ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇది మనకు ముఖ్యమైన పాయింట్. ఎక్కడ కడుతున్నాడు ఇతడు ఇల్లు? బండ మీద ఇల్లు కట్టుకో. ఎందుకు బండ మీద కడుతున్నాను అంటున్నానంటే ఈరోజు మనకు సందర్భం మీకు అర్థమవుతుంది. ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు అనగానే, బుద్ధి కలిగిన కన్యకలు అనగానే మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాక్యమును వింటారు. బాగా అర్థం చేసుకోండి. బుద్ధిమంతులు అనగానే వాక్యమును వింటారు. ఇప్పుడు వినలేదనుకోండి, బుద్ధి లేనోళ్ళు, బుద్ధిమంతులు వాళ్ళు ఇది అసలు లెక్కలో లేరు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళతో మనకు పని లేదు. ఇప్పుడు వింటున్నారంటే బుద్ధి కలిగిన వాళ్ళు. రెండోది వీళ్ళు ఏం చేస్తారు? విని వాటి ప్రకారమే చేస్తారు. ఏటి ప్రకారము? విన్న వాటి ప్రకారమే చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారంట? బండ మీద కట్టుకుంటారు. ఇది ఇక్కడ ఉంచండి, తర్వాత మాట చదవండి. కాదు 26 చదవండి అమ్మ. 26. మరియు ఈ నా మాటల విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. బుద్ధిహీనుడు అంటే బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనివాడు. బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఇక్కడ? బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఇక్కడ? ఆయన మాటలు వీళ్ళు వింటున్నారు. బాగానండి, వాళ్ళు విన్నారు, వీళ్ళు వింటున్నారు. వాళ్ళు విని ఏం చేశారు? బుద్ధి కలిగిన వాళ్ళు వాటి ప్రకారం చేశారు. బుద్ధి లేని వాళ్ళు, అది ఇక్కడ పాయింట్. మనందరం అనుకుంటాము అందరూ కన్యకలు ఉన్నారు కదా, మరి అందరిని మాట్లాడుతున్నారు కదా, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే మనం ఏమనుకుంటామంటే ప్రార్థనలు చేసేవాళ్ళు ఇవన్నీ చెప్తుంటారు. వాటన్నిటి గురించి నేను మాట్లాడట ఇక్కడ. ఎందుకు అంటున్నానంటే మీకు ముందొచ్చే తెలుస్తుంది అవన్నీ కూడా. ఏమంటున్నారంటే ఈ నా మాటలు విని వీళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు విన్నారు, బుద్ధి లేని వాళ్ళు విన్నారు. వినలేదు అని బైబిల్ ఏమని చెప్పిందా? చెప్పలేదు. చెప్పుంటే బాగుండు. వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు నాశనానికి పోతారు అనుకోవచ్చు. విన్నారు అని చెప్పింది కాబట్టి వాళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు. రెండోది ఏంటంట? వాళ్ళు వాటి ప్రకారము నడుచుకున్నారు, వీళ్ళు వాటి ప్రకారము నడుచుకోలేదు. నడుచుకోవటం అంటే ఏంది?
నడుచుకోవటం అంటే ఏంది? నడుచుకుంటే ఏమవుద్ది? బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళాలి. మీకు ప్రతిదీ బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిలే మాట్లాడతాను. వేరేది మాట్లాడినా కూడా మాట్లాడను, అవసరం కూడా లేదు వేరేది. బైబిల్లో నుంచే మనం మాట్లాడుకోవాలి. 119వ కీర్తన బాగా వినండి. 119వ కీర్తన. తీసిరమ్మ వచనము 11వ వచనం అంట. 11వ వచనం బాగానండి. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉంటిని. ఆమేన్. ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనుషులు పాపము చేయకుండానట్లు ఏం చేశారంట? ఏం చేశారమ్మా? హృదయములో వాక్యం ఉన్నది. ఎవరి హృదయములో? బాగా ఆలోచించాడు. ఎవరి హృదయంలో చెప్తున్నాడు ఇక్కడ? బుద్ధి కలిగిన వాళ్ళ హృదయం అని మాట్లాడండి. ఎవరి హృదయం అంటే ఇది? బుద్ధి కలిగిన వాళ్ళ హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. బుద్ధి లేని వాళ్ళ హృదయంలో ఏముంది? వాక్యము లేదు. మరి విన్నారు కదా, విన్నారు, మరి ఉండాలి కదా వాక్యం. ఎందుకంటే బుద్ధి కలిగిన వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ వాళ్ళు పాపము చేయాలనుకున్నప్పుడు హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. వాళ్ళని ఏం చేస్తుంది? ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. నువ్వు తప్పు చెయ్యొద్దు అని చెప్తుంది. ఈ బుద్ధి లేని వాళ్ళ యొక్క హృదయములు విన్నారు, వాక్యం విన్నారు, వాళ్ళ హృదయంలో ఏమి లేదు? వాక్యం లేదు కనుక వాళ్ళు పాపాల మీద పాపాలు చేస్తారు, తప్పుల మీద తప్పులు చేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటారు, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తుంటారు, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతుంటారు. ఎందుకు నువ్వు ఇలా బతుకుతున్నావంటే వాళ్ళు ఏమంటారంటే, దేవుడు ఏమన్నా బోధనొద్దన్నాడా, దేవుడు ఏమన్నా పని చేయొద్దన్నాడా, దేవుడు ఏమన్నా ఇది చేసుకోవద్దన్నాడా అంటే వాళ్ళ హృదయంలో ఏమి లేదు? వాక్యం అంటే చెయ్యొద్దు అన్నాడో లేదో వాళ్ళకి తెలుస్తుందిగా. అది వాక్యం లేదు కాబట్టి వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. రూల్స్ అనేది కొన్ని తెలియాలి, తెలియకపోతే ఏమర్థమవుద్ది? ఇప్పుడు ఈ రోజులలో వివాహాలని జరుగుతున్నాయమ్మా, పెళ్లిళ్ళు అనేవి జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు వివాహ పద్ధతులు పిల్లలకు తెలియాలి. తెలిస్తే ఎవరి దగ్గర ఎలా ఉండాలో వాళ్ళకి అర్థమవుద్ది. తెలియకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు వివాహమైన తర్వాత పురుషుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, స్త్రీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. పురుషుడికి ఏమి లక్షణాలు ఉంటాయంటే, నువ్వు బ్రతుకు దినములన్నీయు నీ భార్యనే ఏలుకొనుదువుగాక అంటాడు. స్త్రీకి ఏమన్నదంటే, నువ్వు బ్రతుకు దినములన్నీయు నీ భర్తకు లోబడి జీవించుదువుగాక అని ఉంటది. కానీ వీడికి లక్షణాలు లేవు కనుక భార్యను పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్కలాగా తిరుగుతున్నాడు. వీడికి తెలియదు లక్షణాలు. అదే లక్షణాలు తెలిసింది అనుకో, అమ్మో నేను నా భార్యను తప్ప ఎవరిని చూడకూడదు, ఎవరితో పాపము చేయకూడదు అనే ఆలోచన కలిగి ఉంటది కదా. అదే స్త్రీకి కూడా ఈ లక్షణాలు తెలిసిందనుకో, అయ్యో నేను నా భర్తకే సంతోషపెట్టాలి, నా భర్తకే లోబడాలి, నా భర్తకే నచ్చినట్టు జీవించాలి, వేరే వాళ్ళని ఇష్టపడకూడదు, ఇవన్నీ నాకు తెలుసు కదా అంటే వాళ్ళకి లక్షణాలు తెలియాలి, కొన్ని కట్టడాలు చెప్పాలి. ఈ రోజు అవి పద్ధతులు లేకపోతే ఎలా పడితే అలా తిరుగుతున్నందుకు ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు? ఎలను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసు ఎలను? ఇర్మియా గ్రంథంలో అనుకుంటాను, చూద్దాం, గుర్తుంటే చూపిస్తాను, ఒక సందర్భం చూపిస్తాను, మీకు అర్థం కాబట్టి చూపిస్తాను. ఉంటే చూద్దాం, కనపడితే చూద్దాం, లేకపోతే లేదు. ఇర్మియా ప్రవక్త ఏమంటాడంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చూడండి. ఎక్కడ ఉన్నదంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటాను, 9-10 ఉంటుంది, ఒక మాట ఉంటుంది. ఏందమ్మా? కాదు కాదు కాదు, చూడండి, ప్రతి వాడు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 10వ అధ్యాయంలోనికి రండమ్మా. 10 తీసారా? ఇక్కడ ఒక మాట రాయబడింది, 10 ఏం రాయబడింది అంటే, ఎన్నో వచ్చిన అది 14 చదవండి. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. చాలు. తెలివి లేని ప్రతి మనుషుడు ఏందంట? పశుప్రాయుడు. అంటే
అమ్మేన్. పసిప్రాయులు కాదు మీరు చదవాల్సింది, పశువుల్లాగా ప్రవర్తిస్తున్నాడు తెలివి లేనోడు అని అర్థం. వాక్యం వీళ్ళ హృదయాలు లేదు గనుక వీళ్ళకేమి లేదంట, తెలివి లేదు గనుక వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారంట. అదే నేను మా నోటితో తిడితే మీరు అందరూ ఏమంటారు, ఏంద్రా తిడుతున్నారు జనాలను అంటున్నా కదంద్రా. ఇప్పుడు బైబిల్లో చెప్పాను కాబట్టి ఏం మాట్లాడటానికి లేదు కదా. తెలివి లేని ప్రతి వాడు హృదయంలో ఏమీ లేదు, వాక్యం లేదు కనుక పశువుల్లాగా ఎలా పడితే అలా తిరుగుతున్నారంటమ్మా. పశువులకు పద్ధతి ఉంటుందక్క, పశువులకు క్రమం ఉంటుందా, పశువులకు ఒక అంటారు ఒక ఆలోచన ఉంటుందా, ఏమీ లేదు. ఎందుకు ఇలా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ఏమంటున్నారంటే, వీళ్ళందరితో మాట్లాడుతూ దేవా నేను వీళ్ళ గురించి ఏం మాట్లాడాను, వీళ్ళు ఎలా ఉన్నారంటే పశువుల్లాగా ఉన్నారయ్య అంటున్నారు. అప్పుడప్పుడు మీరు పాట కూడా పాడతారు కదా, అయ్యో ఈ మనుషులంతా పసిప్రాయులు అని పాడతారు, తప్పది. పశుప్రాయులు, పశువు యొక్క ప్రాయము, పశువు యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళు. దానికి మంచి తెలియదు, చెడు తెలియదు, ముందు తెలియదు, వెనక తెలియదు, తల్లి తెలియదు, తండ్రి తెలియదు, అక్క తెలియదు, చెల్లెలు తెలియదు, వదిన తెలియదు, ఆడబిడ్డ తెలియదు. అది పశువు, అది మనిషి అయితే కదా. కాబట్టి ఇక్కడ ఏమైందంటే తెలివి లేనివాడు అంటే ఊరు తెలివి అంటే మీకు ఇక్కడ రావాలండి, బుద్ధి లేని వాళ్ళు అని అర్థం. తెలివి లేని ప్రతి వాడు పశుప్రాయుడు అన్నాడు. ఎందుకంటే తెలివి లేని వాడు మాటలు వింటాడు కానీ వాటిని హృదయములో ఇప్పుడు వీడి మనసులోకి ఒక దాని మీద చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు ఇది చెయ్యకూడదని నా ప్రభువు చెప్పాడు కదా అని ఆలోచన ఉందా, లేదంటే వాడిలోనికి వేరే ఆవేశం వచ్చేసింది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, బుద్ధి కలిగిన వాళ్ళు అంటే ఎవరు తెలుసా, దేవుని వాక్యం వింటారు వీళ్ళు. బుద్ధి లేని వాళ్ళు అంటే ఎవరు తెలుసా, వీళ్ళు దేవుని వాక్యం వింటారని చెప్పండి. ఇద్దరు వింటున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టారు, ఎందుకు విడిచిపెట్టాడు మీ అందరికీ తెలుసు. ఎందుకు విడిచిపెట్టాడు, వాక్యం టు వాక్యమే. చెప్పండి మేదమ్మా. అదే ఏంది, త్రోవ పక్కన పడిన విత్తనం ఏం జరిగిందంట, పక్షులు తెత్తకపోయాయి. ఇప్పుడు వాక్యం నీ హృదయంలో పడింది, ఎవరు చెత్తకపోయాడంట, వాడు వస్తున్నాడంటే ఎవరు పర్మిషన్ ఇస్తున్నాడు, ఎవరిస్తున్నాడు, దేవుడు ఇచ్చాడు కాదన్నట్టు ఎవరిచ్చాడు. నీ ఇంటిలోనికి ఒకళ్ళు రావాలంటే ఇల్లు తీయాలమ్మా. అది వీళ్ళకి ఏంటంటే కోరికలు ఆశలు అనేది చంపుకోలేదు కాబట్టి ఆ ఇత్తనం పడిన వెంటనే బయటికి పోగానే వాక్యం చెప్పిలే పని పాట లేకుండా బతకమని ఆయన చూద్దాం. ఎత్తకపోయింది ఇత్తనాన్ని మనం ఏం చేద్దాం, ఏమైంది, ఎత్తకపోయింది. ఎవరు ఎత్తకపోయింది, గద్ద. మీ మాటలో చెప్పాలంటే గద్ద, లేకపోతే మీ మాటలో చెప్పాలంటే అపవాది, మీ మాటలో చెప్పాలంటే దెయ్యం. ఎందుకు వచ్చిందంటే అది దానిల్లు. అది ఎవరిల్లు, దానిల్లు కదా. దాని ఇంట్లో కదా వస్తుంటది పోతుంటది, అప్పుడప్పుడు వదిలేసిపోతుందంటే అప్పుడప్పుడు మీరు కూడా ఇంటి తాళం వేసి పోతారు కదా. ఇంటి తాళం వేసి పోయినప్పుడు ఊరాన్ని వచ్చి ఆడ ఆడుకోవచ్చుగా, ఊరాన్ని కూర్చోవచ్చుగా ఇంటి ముందు. ఏందయ్య ఆడు కూర్చున్నామంటే ఇంట్లో ఊరు లేరు, తాళం వేసినారు, నేను లోపలికి ఏం పోన్లే బయట కూర్చొని కొద్దిడు పోతాలే అంటే తాళము తీయాలి. తాళము తీస్తే వాకిలి తీస్తే లోపలికి పోతారు. అందుకేమన్నారు తెలుసా, ఇదిగో తలుపునొద్ద నిలుచొని నేను తలుపు తట్టుచూ ఉన్నానన్నాడు ప్రకటన గ్రంథం 3:19. ఎవడైతే నా స్వరము విని, ఆయన స్వరం అంటే ఏంది, వాక్యం విని తలుపు తెరుస్తాడు, వాడిలోనికి నేను పోతానన్నాడు. వాక్యం విన్నప్పుడు లోపలికి పోవటానికి వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఇవ్వలేదు కనుక వీళ్ళని ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో తెలివి లేని ప్రతి వాడు పశుప్రాయుడు. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అంటే బుద్ధి కలిగిన కన్యకలు ఎవరంటే, ఇదిగో ఈయన వాక్యమిని వాటి ప్రకారం నడుచుకొని ప్రతివాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాడు, నడుచుకొని ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడని రాయబడింది. ఎక్కడ కట్టుకున్నాడంటే ఇల్లు, బండ మీద. అదేవిధంగా ఈయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకొనని ప్రతివాడు ఎక్కడ కట్టుకున్నాడు, ఇసుక మీద. ఇప్పుడు ఇద్దరు ఇల్లులు కట్టుకున్నారా లేదా, బాగా అర్థం. ఇద్దరు కట్టుకుంటారు లేదా, ఇద్దరికి ఇల్లులు ఉన్నాయి. లేవు అంటానికి ఊరని ఒప్పుకుంటారక్క. అంటే ఇల్లు అంటే ఏంది ఇక్కడ, జీవితం.
నీ యొక్క బ్రతుకులో ఉన్న జీవితం. ఇద్దరికి ఉంది జీవితాలు, ఊరికి లేకుండా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బాగానండి, ఇప్పుడు బుద్ధి కలిగిన వాడి గురించి చదవండమ్మా. ఏది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే, 7వ అధ్యాయం. ఈయన వాక్యమిని వాటి ప్రకారం నడుచుకొని ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇప్పుడు చదవండి. వాన కురిచినను వరదలు వచ్చినను, ఏందమ్మా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. ఆమేన్. ఇప్పుడు బాగానండి, ఇక్కడ మనం చదివిన మాట అర్థమైంది కదా. ఇప్పుడు అదే విధంగా 27వ వచనం కూడా చదవండి అమ్మా. ఇది చదివి 27 చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలెను. బాగానండి అమ్మా, బాగానండి. మీరు చదివింది మంచిదే కాదనట. ఈ ఇంటికి వాన గాలి విసిరిందా విసరలేదా? ఈ ఇంటికి గాలి విసిరిందా విసరలేదా? ఈ ఇంటి మీద వాన కొట్టిందా కొట్టలేదా? ఈ ఇంటి మీద వాన కొట్టిందా కొట్టలేదా? అంటే రెండిళ్లకు వరదలు వచ్చాయి, రెండిళ్లకు గాలి విసిరింది, రెండు ఇళ్లకు ఏంటి వరద, గాలి, వాన ఇవన్నీ వచ్చాయి. కానీ ఏ ఇల్లు నిలబడింది? ఏ ఇల్లు నిలబడలేదు. బండ మీద నీళ్లు, ఇసుక మీద నీళ్లు పడిపోయింది. ఎందుకని? బెర్రు తక్కువ. ఆమేన్. అంతేనమ్మా? అంతేనా? ఏమైనా ఉందా? పునాది ఎందుకు లేదు? పునాది కొనుక్కోవడానికి పిచ్చోళ్ళ? నిజంగా చెప్పండి, పిచ్చోళ్ళ? పునాది వేస్తారు. ప్రతి ఇంటికి పునాది ఉండాల్సిందే. ఇల్లుకు పునాది లేదంటే ఒప్పుకోను. బైబిల్ చెప్తుంది ఇక్కడ. బాగానండి, ఓకే, కరెక్ట్ అను. ఆగండి. ప్రతి ఇంటికి పునాది ఉంది. ఈడు పునాది ఎక్కడ తవ్వాడు? బండను పగలగొట్టి పునాది వేశాడు. ఈడు పునాది ఏం చేశాడు? అది ఇక్కడ తేడా. రెండింటికి పునాది ఉంది. ఈ పునాది బండలో ఉంది, ఈ పునాది ఇసుకలో ఉంది. ఇప్పుడు ఇసుకలో పునాది వేయటం కష్టమా, బండలో పునాది వేయటం కష్టమా? మరీ ఘోరంగా బండలో వేయటం కష్టమే కదా. అయితే ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుందాం, చాలా జాగ్రత్తగా ఉందాం. బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. ప్రతిదీ మీకు నేను చెప్పేది బైబిల్లోని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరును వెయ్యనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఏ పునాది? ఇక్కడ ఒక పునాది ఉంది, ఆ పునాది యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు అని నువ్వు చెప్పడానికి రుజువేమన్నా ఉందా? లేదు కదా. చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు మనకు బయటికి రావాలి. ప్రతిదీ బయటకు వస్తే గానీ మనము బాగా వినగలం. 10వ అధ్యాయం తీసారమ్మా? చూడండి. ఓకే, మీరు చదివేది అంతే, అదే కరెక్ట్ మాట. 4వ వచనం చదవండి. 3:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఏలయనగా తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ అంటే వీళ్ళ పునాది ఎక్కడ వేసుకున్నారు? బండ మీద. అంటే యేసు ప్రభువులో వేసుకున్న పునాది ఇది. అర్థమైందా? వీళ్ళ పునాది ఎక్కడ వేసుకున్నారంట? బండ మీద. అంటే యేసు ప్రభువులు వేసుకున్న పునాది. ఇప్పుడు వీళ్ళని గట్టిగా పట్టుకుంది ఎవరు? ఆమేన్. ఎవరు పట్టుకున్నారమ్మా? యేసు ప్రభు గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు దీని మీదకి ఏమొచ్చిందమ్మా? వాన వచ్చింది. వాన వచ్చినప్పుడు వాన ఎక్కడ తగులుద్ది చెప్పండి? పైన తగులుద్ది, కింద పోద్దా? పునాదిని తగులుద్దా? పైన తగులుద్ది. పైన తగలగాని ఈ పైన తగిలినప్పుడు ఏమవుతుంది తెలిసి? ఇది ఊగుద్ది, కొద్దిగా ఊగుద్ది. కానీ కింద ఎందుకు పడదు? పునాది పట్టుకున్నది కింద, బండలో ఉన్నది పునాది గట్టిగా పట్టుకున్నాడు. పైన ఊగినా ఏమీ కాదు. ఇప్పుడు వరద వచ్చింది, వరద వచ్చి గట్టిగా కొట్టింది. కానీ ఒకవేళ ఆ తలుపు చెక్కలు, బొలుపు చెక్కలు, ఆ యొక్క కప్పు బొప్పు లాంటివి ఊడిపోతాయి, కానీ ఇల్లు ఏమన్నా పడుద్దా? ఎందుకంటే కింద పునాది బలంగా ఉంది. ఇప్పుడు గాలి బాగా కొట్టింది. ఈ గాలి కొట్టినప్పుడు ఏదో పైన అట్టట అవుద్ది, కానీ ఇల్లు ఏమన్నా పడుద్దా? ఎందుకంటే పునాది బలముగా ఉన్నది. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్న వీళ్ళు.
ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నప్పుడు బాగానండి, బాగా ఆలోచించండి. ఈ పునాది యొక్క బలము బిగతారం అంటారు కదా, ఈ పునాది యొక్క బిగతారము ఇప్పుడు దేనికి ఉంటుంది? దేనికి ఉంటుంది బిగతారము? ఇంటికి ఉంటుంది. ఈ పునాది స్వభావం ఇంటికి ఉంటుంది. మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవద్దమ్మా. 15వ అధ్యాయంలో రాయబడినట్టుగా, ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. కాబట్టి ద్రాక్షావల్లిలో మీరు తీగలుగా ఉన్నారు కనుక బలమిచ్చేది ఏంటిది? చెట్టు ఏరా లేకపోతే తీగల? ఏరులో నుంచి వచ్చే సారం ఏమి తింటాయమ్మా? తీగలు తింటాయి. అలాగే ఈ యొక్క పునాదికున్న స్వభావమే దేనికి ఉంటుంది? ఇంటికి కూడా ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. పునాదికున్న స్వభావం దేనికి ఉంటుంది? ఇంటికి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నీ పునాది వేయబడింది బండ మీద, ఇసుక మీద అనేది నీకు అర్థం కావాలి. ఎలా అర్థమవుద్దయ్యా? మాది కూడా పునాది బండ మీదే అనుకుంటున్నావంటే నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఏమి చెప్పేస్తానంటే, బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. బైబిల్ గ్రంథం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక తీసారమ్మా? తీసారు కదా? తీసిన తర్వాత 27వ వచనం మనం చదువుదాం, జాగ్రత్త చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఎవరిని ధరించుకున్నారు? ఎవరు ధరించుకున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఈ క్రీస్తులోనికి కాకుండా దెయ్యంలోనికి బాప్తిస్మం తీసుకుంటారా? ఆమేన్. డౌట్ రావాలి కదా మీకు రాకపోయినా నేను అడుగుతాను. వాళ్ళు కూడా క్రీస్తులోనికి తీసుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తునే ధరించుకోవాలి కదా. మరి ఎందుకని బండ మీద ఇసుక మీద అని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? బాగా గమనించండి. ఇప్పుడు 2వ అధ్యాయం గలతీ పత్రిక 2వ అధ్యాయం తీయండమ్మా. గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం తీసారా? 20వ వచనం చదవండి. 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను గనుక ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. ఎవరు మాట్లాడారు ఇక్కడ? పౌలు గారు మాట్లాడాడు. బాగానండి, పౌలు గారు మాట్లాడాడు. ఏమన్నాడు? ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు. ఎలా జీవిస్తున్నాడు ఆయన మన యందు? ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసారమ్మా? 1వ అధ్యాయము తీసారమ్మా? 14 వచనం జాగ్రత్త చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమును సంచకరువుగా ఎంచి ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యం ఏం చేసి ఉన్నాడంట? సంచకరువు. సంచకరువు అంటే తెలుసుగా, కొనటానికి భయాన్ని ఇచ్చిపోయినప్పుడు ఎలా కొంటున్నాడంటే, మనము తనతో కూడా ఏమి కావాలని రాయబడింది? దత్తపుత్రులము కావాలని. బాగానమ్మా, మనము తనతో కూడా ఏం కావాలంట? దత్తపుత్రులము కావాలని తనను తాను మన కొరకు అర్పించుకొని మనందరిని ఏం చేశాడు? యేసు ప్రభు వారి ద్వారా దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న తర్వాత దత్తత కార్యక్రమం అందరూ తెలుసు కదా, మురికని తెలియని వాళ్ళు ఉన్నారా? అందరూ తెలుసు కదా. దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు వాడు ఇంటి పేరు వేరేది, అది ఏదో కానీ, అది ఏదో ఒక ఇంటి పేరు కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు దత్తత తీసుకున్న తర్వాత వీళ్ళ ఇంటి పేరు వస్తుందా లేకపోతే ఇంకొక ఇంటి పేరు ఉంటుందా? దత్తత తీసుకున్న వాళ్ళ ఇంటి పేరే వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఆస్తి వీడికి భాగం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు, పేరంటాలు, పెళ్లిళ్ళు జరిగినప్పుడు వీడు పోవాలా పోకూడదా? వీడికి పత్రిక ఇస్తారా లేకపోతే వాడికి ఇవ్వకుండా అందరికి ఇచ్చిపోతారా? ఇతను కూడా ఇస్తారు కదా. ఇప్పుడు ఇతడికి ముఖ్యమైన పని ఉంది. బాగానండి, ఇతడి ముఖ్యమైన పని ఉంది. ఇంటి సంబంధమైన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు నాకు పని ఉందని వెళ్ళిపోతారా లేకపోతే ఆయన చూడటానికి పోవాలా?
ఎందుకు పోవాలి? ఇంతకు ముందు నేను ఇంటి వ్యక్తిని కాదు, ఇప్పుడు నేను ఇంటికి వారసుని. కాబట్టి ఇక్కడ ఈ ఇంటిలో వారసుడు ఏమి చేయాలో అవన్నీ నేను చెయ్యాలి. నేను పోయినప్పుడు మీకు ఏదైనా చెయ్యాలంటే చెయ్యాలి, మీకు ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు అయ్యింది అవి ఏదైనా పెట్టాలన్నా అవన్నీ చేయాలని నేనే చేయాలి. ఎందుకంటే నేను పాత వాణ్ణి కాదు. వీళ్ళ అమ్మా నాన్నల పద్ధతులు ఇప్పుడు ఏమైనా ఉంటాయా? వాళ్ళ స్వభావాలు ఏమైనా ఉంటాయా? వాళ్ళ ఇంటి పేరు ఉంటుందా? ఎందుకురా తలకు స్నానం చేస్తున్నావు అంటే, మా ఇంటి పేరుతో చచ్చిపోయినట్టు. రే మీ ఇంటి పేరు అది కదంటే, నేను ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు ఈ ఇంటికి వచ్చాను. బాగా అర్థమైందా? ఇది బాగా అర్థమైంది కదా? ఇప్పుడు బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటే నీకు బండ అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క స్వభావాలు నీలో రావాలి. ఎలా వస్తాయంటే నువ్వు దత్తతగా తీసుకున్నావు ఈరోజు. ఇప్పుడు నువ్వు క్రీస్తు పెట్టావు కాబట్టి క్రీస్తుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమి లక్షణాలు ఉన్నాయంట? క్రీస్తు యొక్క లక్షణం అందరికీ తెలుస్తుంది. ఏంటంట? పునరుత్థాన దినమున అందరూ దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఇది దేవుని సన్నిధి. ఇప్పుడు పాత నిబంధన దీనికి సాదృశ్యం ఏమైంది? గుర్తు రావాలి మీకు. పాత నిబంధన ఏమో గుర్తుంది, దీనికి రావాలి. పాత నిబంధన దీనికి సాదృశ్యం, పునరుత్థాన దినానికి సాదృశ్యంగా పాత నిబంధన ఏ దినము? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం గుర్తు అందరికి తెలుసా లేదా? అందరికి తెలుసు కదా, విశ్రాంతి దినం ఉంది. విశ్రాంతి దినం ఏం చేయకూడదు వాళ్ళు? ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీయుడివా? ఇశ్రాయేలీయుడివా? కాదు. బాగానండి, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీయుడు కాదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీయుడు కాకపోయినా యేసు ప్రభు ద్వారా నువ్వేమైపోయావు? ఇశ్రాయేలీయులతో సమానము అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు సమానమైంది కాబట్టి వాళ్ళు పని చేయలేదు కాబట్టి నువ్వు చేయాలా? అంటే వాక్యం ఎంత లోతుకి వెళ్ళిపోతుంది చూడు. వాళ్ళు చేయలేదు విశ్రాంతి దినాన, ఆ విశ్రాంతి దినానికి సాదృశ్యమైన పునరుత్థాన దినం నీకు అప్పగించాడు. ఇప్పుడు ఈ దినాన నువ్వు దేవుని మందిరంలో ఉన్నాలా, లోకంలో ఉన్నాలా? అది ఇదంతా ఎందుకు చెప్పానంటే, బుద్ధి కలిగిన వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయి. బుద్ధి లేని వాళ్ళకు ప్రార్థన పోయినా ఒకటే, పావు పోయినట్టే, దేవుడు ఏమైనా చంపుతాడు అంటే వీడికి ఏం తెలియదు. వారసత్వం పొందుకోలేడు. ఇంకా వారసత్వం పొందుకోవాలి. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు చూడండి, తల్లి చనిపోయి ఇంట్లో పడుకోబెట్టుంటే కుమారుడు పోయి ఆడ పొలం దున్నుతుంటే చూసేవాళ్ళు ఏమంటారు అక్క? ఏమంటారు చెప్పండి? అరే నీలా కష్టపడాలంటూరన్నా ఏమంటారమ్మా? అమ్మాడు ఏంటంటే, బుద్ధి లేనోడా, సిగ్గానే లేదురా, నీ తల్లి చనిపోయి ఇంట్లో పడుకొని ఉంటే నువ్వేంద్రా పొలాన పోయి ఉన్నావంటరా అంటరా. అదే మాట ఇప్పుడు యేసు ప్రభు మనం ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. ఆయన చెప్పిన మాట చదువుతాం, మళ్ళీ మనం చెప్పింది అయితే కొద్దిగా ఇబ్బందికరం అవుద్ది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం లేకపోతే 4 4వ అధ్యాయం తీసారమ్మా? తీసారుగా? ఇప్పుడు 18 వచనం చదవండి. 17 నుంచి జాగ్రత్త చదవండి అమ్మా. జాగ్రత్తగా నండి, అందరి జాగ్రత్తగా నండి అమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ఏందమ్మా? ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎందుకు సాక్ష్యం ఇచ్చుచున్నాడంట? అన్యజనులు నడుచుకున్నట్టు ఎందుకు నడుచుకోకూడదంట? ఎలా అంటున్నాడంటే 16వ వచనం చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు. దేనికి శిరస్సు? ఇది కావాలి, సంగమునకు. బాగానండి, ఆయన దేనికి శిరస్సు? సంగమునకు శిరస్సు. బాగా ఆలోచించండి అమ్మా. సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శిరస్సు యొక్క లక్షణాలు శరీరంలో ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఇప్పుడు శిరస్సు ఎవరికంటే సంఘానికి. ఇదే మాట మనకు పోలిక తెస్తూ ఏమంటున్నాడంటే, నేను చెప్పేది జాగ్రత్త అన్నాడు. ఓకే మంచిది, మీరు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు భార్య ఈ భర్తకు ఎప్పుడు శిరస్సుగా, భర్త భార్యకి ఎప్పుడు శిరస్సుగా మారిపోయాడు? పెళ్లి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత. వివాహం కాకముందు శిరస్సు అంటే ఒప్పుకుంటారక్క? ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు వివాహం కాకముందు వీళ్ళ ఇంటి పేరు వేరు, వాళ్ళ ఇంటి పేరు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వివాహం కాకముందు వీళ్ళ లక్షణాలు వేరు, వాళ్ళ లక్షణాలు వేరు. ఇప్పుడు అయిన తర్వాత అన్నీ మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. ఏది ఉండదు, ఒకటైనా ఉంటుందా? ఏదైనా ఉండదమ్మా? మీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఇంతకుముందు కటక్కన పోయి మీ అమ్మకాడికి పోయి మా అని చెప్పుకున్నారు.
నానా అని చెప్పుకున్నారు. ఇప్పుడు బాధ వస్తే అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే ఏంది మా ఇలా అయిందంటే బుద్ధి లేదానా భర్తను సక్రంగా చూసుకొని చేత కాదని పొద్దుగుకులు మాకు ఫోన్ చేస్తావు ఏంది అని అంటారు. తిట్టేది మనమల్ని. అంటే నువ్వేందంట నీ చేతిలో ఉంది, మొత్తం నీ స్వాధీనంలో ఉంది కాబట్టి నీ స్వభావం మారిపోయింది. అందుకేమన్నాడు, ఇదిగో ఏమన్నాడు చూడండి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరికి? సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఎందుకంట ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తమలోనున్న ప్రతి అవయవమును తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తమకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. ఈ శరీరానికి ఏం చేస్తుందంట? అదంతా అభివృద్ధి. అంటే రోజు రోజుకి గొప్పగా మారిపోతుంది శరీరం. ఏందమ్మా ఇంతకుముందు మీ నాన్నోళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే, నాన్నకు అన్నం లేదంటే, పోలేదంటే పని చేసి మరీ డబ్బులు తెచ్చిచ్చారు నాన్నోళ్ళకి వాళ్ళందరికీ. ఇప్పుడు పని చేసి ఏ రోజైనా మీ నాన్నోళ్ళకి ఇచ్చిర్రా? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదంటే పచ్చిగా చెప్తానండి. అంటే మీరేమని కరెక్ట్ చెప్తానండి. మనము వాళ్ళు వేరు అని అర్థం. ఇది నా ఇల్లు నాన్న, నేను నీకిస్తే నీకెడ కుదురుద్ది? ఇది నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నేను నాది కదా. నువ్వేంది నా దానికి పెద్దానికి మాకు అడ్డమొత్తావు? నువ్వు ప్రతిదానికి మాకు అడ్డమొస్తున్నాను. ఎప్పుడైనా మర్చిపోయి ఒక 500 ఇవ్వమని అనుకో, నేను పని చేసుకోవట్లేదు మమ్మల్ని అడుగుతావు పొద్దుగూకులు. 20 సంవత్సరాలు పెంచాను, నేను నీకు అన్నీ చేశాను, నానా చాకరీ చేశాను, ఒక 5-6 లక్షలు పెట్టి పెళ్లి చేశాను, 500 ఇవ్వటానికి ఏమమ్మంటే యాడ తెచ్చిచ్చాను నాన్న? యాడ తెచ్చిచ్చాను? బాగా ఆలోచన. ఎక్కడ తెచ్చిచ్చా నేను ఎందుకు అడుగుతున్నావంటే నీకు వాళ్లకు నీకు సంబంధం నీకు తెలియకుండా నువ్వు తెంపేసుకున్నావు. ఈరోజు మనకు పైన ప్రేమలు ఉండొచ్చు కానీ ఇంటర్నల్ ప్రేమలు ఉండవు. ఎందుకుండవంటే మీకు అర్థం కావటం చెప్తాను. అంటే మన పద్ధతి ప్రకారం మనకు అర్థమయ్యే భాషలు చెప్తాను. మీరు పుట్టింటికి పోతారు చూడటానికి అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటుంది కదక్క, ఉంటుందా ఉండదా? లేకుండా ఎందుకు ఉంటుంది? ఎల్లకాలం ఉండేది అయితే ప్రేమ, సత్యదాకా ఉంటుంది అయితే ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు ఇంటికి పోయి ఉంటారు. ఇంటికి పోయి చూడగానే అప్పుడే ఇంటికి పోయారు, ఏంటంటే చికెను పోతానికి లడ్లు అన్ని ఎప్పుడైనా పోతే తీసుకుపోతారు. కాయలు పోయాలి తీసుకుపోకుండా ఉంటారు. అన్ని తీసుకుపోయి అక్కడ ఇంటికాడ పెట్టగానే వాళ్ళ ముత్తాత చచ్చిపోయారు, వాళ్ళ జేజీ చచ్చాడు. అమ్మటే మీ జేజీ, వాళ్ళ జేజీ మీ జేజీ చచ్చిపోయాడు. చచ్చిపోయినామంటే అమ్మమ్మ బయటికి అంటారు. నాన్న చూడటం వద్దు రేపు రాపు 14 రోజుల తర్వాత రా. ఏంది నానంటే నువ్వు రాకూడదు ఇంటిలోనికి, మీ జేజీ చచ్చిపోయాడమ్మా. నువ్వు నా నాన్నవే కదంటే ఇంతకుముందు మీ నాన్నేమో, ఇప్పుడు నువ్వు వేరు. అవునా కదా? అప్పుడు మనం కూడా ఏమంటామంటే ఏంది మమ్మీ తాతోళ్ళ ఇంటికి పోయి అప్పుడే పోతున్నా, మనం ఉండకూడదు రాడా? ఏందంట మనమాడ ఉండకూడదురా, మరి ఆడ ఉండాలి. ఇది మన ఇల్లు కాదా? కాదు. అదే విధంగా ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో, మీరు చూడండి, మీరు క్రీస్తుతో కూడా ఏమైపోయారు? క్రీస్తుతో ఏమైపోయారంట? సిలువ వేయబడ్డారు కనుక, క్రీస్తులోనికి వచ్చి ఉన్నారు కనుక, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నారు కనుక, యేసు ప్రభువుకు స్వాస్థ్యముగా చేయబడి ఉన్నారు కనుక, ఇప్పుడు శరీరం మీకు ఎవరు? శిరస్సు ఎవరు? క్రీస్తు. మీ సంఘమైన మీరు శరీరము. ఇప్పుడు అంటున్నాడు బాగానేనమ్మ చూడండి, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? అన్య జనులు నడుచుకున్నట్టుగా. ఎవరు నడుచుకున్నట్లుగా? అన్యజనులు అంటే ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్దాం. ఎవరు? లోకములు అంటే దేవుని ఎరగకుండా లోకములు ఉన్న వాళ్ళందరినీ అన్యజనులు అనేస్తాం అనుకోండి. ఇంతకుముందు మనం కూడా అన్యజనులమే. ఇప్పుడు ఇంటికాడికి పోగానే సంచన లోపల పెట్టావా? ఆ గడప ఎత్తగానే బయటికి మీ నానే నిన్ను బయటకు పొమ్మంటే కరెక్టా? కరెక్టమ్మా? మరి ఎందుకు పొమ్మన్నాడు? చెప్పండి. ఎందుకు పొమ్మన్నాడు? ఆమేన్. ఎంత మంచి మాట అమ్మా. మీరు వేరు, మేము వేరు. మీ సంప్రదాయాలు వేరు, మా పద్ధతులు వేరు. మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. మీ స్వభావాలు వేరు, మా స్వభావాలు వేరు. మీరు ఇక్కడ ఉంటే ఎవరికి కీడు? ఆమేన్. మనము వాళ్ళ దగ్గర వాళ్ళకే కీడు అంట. వాళ్ళు కావాలని కీడు తెచ్చుకుంటారు. మనల్లా కన్న కూతురు కదా అయ్యా,
దూరం నుంచి వచ్చిందయ్యా, 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందయ్యా, ఇంటిలోకి వచ్చి నీళ్లు తగ్గిపోతుంటే ఏంది నువ్వు కూడా పోతావా ఉంటావా? వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, మనకెంత భయం వేస్తుంది లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాదులే, మనం ఎంత భయపడతాము, అమ్మ ఉండకూడదా, నేను వెళ్ళిపోతాలే తెచ్చిని వద్దు, ఏమొద్దు, తీసపో. ఇప్పుడు దాకేం చేస్తావు, ఈ రోజు పాలేవు కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి ఇదిగో మీ అత్తుంది, అత్తోళ్ళ ఇంట్లో ఉండిపో అంటే మా ఇంట్లో వద్దా? అత్తోళ్ళిల్లా, ఎందుకంటే మీరు మా వాళ్ళు కాదు. ఇక్కడ అదే చెప్తాను చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, ఎవరు నడుచుకున్నట్టు? అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అంటే ఎప్పుడు నుంచి? వివాహమైన తర్వాత స్త్రీలకు ఉన్నట్టు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు. ఎందుకంటున్నాడు చూడండి అక్కడ 18. ఎందుకంటున్నాడు? వారైతే ఆమేన్, వారైతే అంధకారమైన మనసు. ఏ మనసు వాళ్ళది? అంధకారం అంటే చీకటి, చీకటి అంటే పాపము, పాపం అంటే లోకం, లోకం అంటే రావాలి, మీరు బయటికి రావాలి, దాన్ని తీసుకొచ్చేదాకా తెవుతూనే ఉంటాను. లోకం అంటే ఆశ, ఆశ అంటే చెప్పండి, తప్పేం లేదు. ఇవన్నీ కాదమ్మా, దెయ్యం కాడని చెప్పాలి. అంధకారం అంటే ఊరి దెయ్యం, చీకటి అంటే. కాబట్టి మీరు ఇంతకు మంది ఏ మనసు ఉన్నది మీకు? ఆడి మనసు ఉన్నది, వాడి పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే మీరు తల పోసుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లోనే కదా చచ్చిపోయింది, మరి మీరు ఎందుకు తల పోసుకోరు? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు చచ్చిపో, మేము మారిపోయాము, అట్టిపోయాం. అలాగే మీరు ఇక మీదట అలా ఎందుకు ఉన్నారంటే మీకు ఇంతకు ముందు అంధకారమైన మనసు ఉన్నది. అప్పుడు మీరు వాడి బిడ్డలు. వాడి ఊరు అపవాదిగాడు. యోహాను సువార్త 8:44 చూడు, 8:44 చూడండి, త్వరగా తీయాలి. మీరు మీ తండ్రి, అబ్బా మళ్ళీ అక్కడ తండ్రి ఒక ఆయన వచ్చాడా? మన అందరం ఏమంటాను? పరలోకమందున్న మా తండ్రి అన్నాం కదక్క. ఇప్పుడు వాళ్ళు కూడా తండ్రి అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏమన్నా అంటారా? అంటే నీకు తండ్రి ఉన్నట్టుగానే వాళ్ళ బడుగురు ఉన్నాడు. నువ్వు ఇల్లు కట్టుకున్నట్టుగానే వాడు ఏం చేశాడు అంటే నీ ఇల్లేమో బండ మీద కట్టుకున్నాడు, వాడిల్లు అక్కడ కట్టుకున్నాడు ఇసుక మీద. ఇసుక ఎలాగుంటది? ఎలా ఉంటది? మెత్తగా, లూజుగా, ఊరగబడిపోతుంది. అంటే మన ఇల్లేమో, మన యొక్క పునాది ఏమో క్రీస్తు. ఈ క్రీస్తు దేనికి సాదృశ్యమై ఉన్నాడు? బండ. బండ అంటే ఈ క్రీస్తుని ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? యోహాను సువార్తలో వెలుగు, వెలుగు సంబంధులు మనం. వాడెవరు? చీకటి సంబంధి, అంధకారమైన వాడు. కాబట్టి ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధికులు. ఎందుకు అంటున్నాడంటే ఏందంట చూడండి, ఆమేన్. ఏమని అంటమ్మా? వాళ్ళ తండ్రికి ఏమని అంట? మన తండ్రి అయినా కొంప తీసి మన తండ్రి అయితే ఇబ్బంది ఏం లేదులే. వాళ్ళ తండ్రికి ఏమని అంట? దురాశలు. దురాశలు అంటే ఏంటి? ఆమేన్. ఇందాక చెప్పాను చూడు, ఇందాక చెప్పాను కదా, ఏంటిది? పశువుల ప్రాయం కలిగిన వాళ్ళు. దురాశలు, దురాశలు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఎందుకంట? చదవండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? ఉండండి. ఆది నుండి వాడు ఎలా అంటాడంట? నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధం ఆడేవాడు, వాళ్ళు మంచి లేదు, వాళ్ళంతా దురాశలే ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడికి రాండి మళ్ళీ, ఎక్కడికి? ఎఫెసీయుల పత్రికలోకి రండి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోకి రండి. చూడండి. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వారు ఏంటంట? వారు సిగ్గులేని వారై. ఆమేన్. ఈ మాట కోసం మొత్తం దిక్కుకొచ్చాడు. ఏమి లేదంట?
ఆ తల్లి చచ్చిపోయాడు ఉంటే పొలములో అరక దున్నేవాడిని ఏమన్నారు మీరు? బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా. వారు సిగ్గు లేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో, అత్యాశను ఏమన్నాడు? దురాశ. ఆ ఎవరికి దురాశ ఉంది ఇక్కడ? దురాశ ఎవరికి ఉందమ్మా? అపవాదికి. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వారానికి 6 రోజులు ఇచ్చారు కదమ్మా. 6 రోజులు చేస్తే చాలు, 7వ రోజు కూడా చేయాల పని. ఇది దురాశ. నీ కుదార్తత ఉన్నేదో, నీ మనసుకు ప్రశాంతత ఉండదు. నేను చేస్తానంటే నువ్వు పాలు పంపులు పొందుకున్న సంబంధం లేదు. మనం ఏమంటామంటే, ఎందుకు ఇలా చేసినవంటే నీ పునాది ఎక్కడుందో మాకు తెలుసు. అప్పుడు ఏమంటావు తెలుసా? సమస్యలు ఏమంటావు తెలుసా? అయ్యా రేపు ఒకవేళ ఏమంటాం, రేపు ఒకవేళ ఆరోగ్యం బాగలేక అనారోగ్యం వస్తే అప్పుడు డబ్బులు కావద్దా అంటే నీ పునాది ఎక్కడుంది? ఆరోగ్యం బాగలేదు, నాకు డబ్బులు కావాలని ఇప్పుడే ఇసుక మీద కట్టుకున్నా కాబట్టి కటకుండా వచ్చేస్తుంది. పడిపోయావు, ప్రార్థన లేదు, దేవుడు లేదు, ఏమి లేదు, ఎక్కడ పెడితే అక్కడ ఉంటా, ఏడ పెడితే ఆడ ఉంటా. ఏంది ఇలా ఉన్నామంటే దేవుడు ఏమన్నా వద్దన్నాడా? అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇలా పునాది ఇసుక మీద ఉన్నదని చెప్పండి. ఎక్కడుంది మరి? ఏల పునాది. మీకు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కదా. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ప్రభు మాకున్నాడుగా. ఒకవేళ ప్రభువు లేకపోతే ఏమంటారు వాళ్ళు? చూడండి ఏమంటారమ్మా? ఎమ్మటే మీకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? దానియేలు గ్రంథంలో షడ్రక మెషక అబేద్నెగోలు గుర్తు రావాలి. ఏమన్నారు వాళ్ళు? ఇదిగో ఈ అగ్నిగుండంలో నుండి రక్షించుటకు మా తండ్రి సమర్థుడే, ఒకవేళ రక్షించకపోయినను మమ్మల్ని పరీక్షించడానికే నిలబెట్టాడు అన్నాడు. కష్టాలు మీకు వచ్చినట్టు మాకు వస్తాయి, కానీ తప్పించగల మా దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా చచ్చిపోవటానికైనా రెడీ, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టమంటారు. ఎందుకు కట్టుకున్నారు? ఏడ కట్టుకున్నారు వీళ్ళు? బండ మీద కట్టుకుంటారు. వీళ్ళు ఏడ కట్టుకున్నారు? అందుకే చిన్న చిన్న గాలి, పెద్ద గాలి వాన కూడా అసలు చిన్న గాలి రాగానే పడిపోతారు. చిన్న గాలి కటిక్కన వచ్చింది, టక్కనేమారు, పడిపోయారు. ఏందిరా పడిపోయావు అంటే గాలి వచ్చింది. ఆ గాలి నీకు రాలా? గాలి అంటే మీరు అల్లాడికి పోయారు. ఏమన్నారు చూడండి, ఆ ఇంటిని వరదలు కొట్టాయి, ఈ ఇంటిని అర్థమైన యొక్క ఈ ఇంటిని ఏం కొట్టినాయి? వరదలు కొట్టాయి. ఈ ఇంటిని కూడా మీకు అందరికీ చెప్తున్నాను చూడండి అమ్మా, బాగానండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కలిగిన సమస్యలే నీకు కలుగుతున్నాయి. ఈ రోజు దేవుని మందిరానికి రాకుండా లోకంలో పోయిన వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకు కూడా అన్నే సమస్యలు ఉన్నాయి. వాళ్ళు నిలబడలేక పడిపోయారు, నువ్వు నిలబడగలిగావు. అది ఆడ తేడా ఏమీ లేదు. అప్పుడు మనం అనొచ్చు, ఎందుకయ్యా దేవుడు తప్పించవచ్చు కదే. దేవుడు తప్పించేదాకా నువ్వు ఉంటున్నావా? అబ్రహాముకు దేవుడు తప్పిలా? ఏ సందర్భంలో తప్పించాడు? సందర్భం గుర్తు రావాలి. కుమారుణ్ణి కట్లు కట్టాడు, బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు, పడుకోబెట్టినోడి మీదకి ఏమెత్తాడు. అప్పుడు దాకుంటారమ్మా? అప్పుడు దాకుంటారా? ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయా? తిప్పి కొడితే 5 సంవత్సరాలు. ఈ పిల్ల పెద్ద అయితే రేపు ఫంక్షన్ చేయడానికి డబ్బులు కావద్దని ఈరోజు ఆదివారాలు పోయి చేస్తుంటు మరి. రేపు పెళ్ళి అయితే కట్నం నువ్వెత్తమని ఇప్పుడిప్పుడే సంపాదిస్తుంటు మరి. రేపు పెళ్ళేదాకా ఉంటదని రుజువు ఏమన్నా ఉందా? అంటే వీళ్ళ గురించి కదా నేను చెప్పేది, అందరి గురించి, మన గురించి. అప్పుడు మన ఆలోచనలు ఎటువైపు తిప్పింది అది? ఆశలు, దురాశలు. వాళ్ళు చూడు ఫంక్షన్ అంత బాగా చేశారు, నువ్వు చేయవా? 4 లక్షలు అవుతాయి. 4 లక్షల 40 లక్షలని కావాలి ఇప్పటి నుంచి సంపాదిస్తే కదా. 1 సంవత్సరం మొత్తం ముడిచిపోయి మరి అప్పుడు ఏం చేసిన సంపాదించిన? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నోడికి టెన్షన్ ఉంటది, బండ మీద ఇల్లు కట్టుకున్నోడికి నో టెన్షన్. ఎందుక? ప్రాబ్లం అంతా ఆనే వచ్చి పడింది పాపేలకు. ప్రాబ్లం లేదన్న చోటే ప్రాబ్లం తయారైపోయింది. అందుకని బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు మీరు 10 మంది కన్నెకలు అనగానే ఏదో అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 10 మందిని ఏం చేశాడు? స్వాస్థ్యమే 10 మంది కొరక. 10 మంది కొరక పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ 10 మందిలో ఎవరు దత్తతగా మారిపోయారు? 10 మంది మారారా? ఈ 5గురు మారారు. కాబట్టి ఇలా జాగ్రత్త ఎక్కువ. వీళ్ళకు ఏందంటమ్మా? జాగ్రత్త ఎక్కువ. ఏందా జాగ్రత్త? ఆ జాగ్రత్త ఏంది? పోత నూనెని కూడా ఎత్తకపోయారు. మరి ఎలా జాగ్రత్త ఏంది?
కదా? బాగా అర్థం. మీరు చెప్పిన మాట నిజమేనా అబద్ధమా? అందరు చెప్పిన నిజమే కదా? ఇదే విషయము లోకంలో ఉన్నప్పుడు ఉండొచ్చు కదా. అప్పుడు పెళ్లి వచ్చినప్పుడు చూసుకుందామని ఇప్పుడు ఎందుకు తొందర అనుకోవచ్చుగా. అనారోగ్యం బాగలేనప్పుడు చూసుకుందామని ఇప్పుడు ఎందుకు కూడబెట్టుకోవడం అనుకున్నారు అమ్మాయి రోజున. మరి ఎందుకు అనుకోరు దేని విషయంలో? వాడు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు చూడు. వాళ్ళ విషయంలో బాగా జాగ్రత్తగా ఉంచుతున్నాడు. మీకు రేపు ఇవి వస్తాయిరా, రేపు కష్టం వస్తుందిరా, రేపు ఇబ్బంది వస్తుందిరా, రేపు సమస్య వస్తుందిరా, అప్పుడు ఏం చేసి పెడతావు? ఇప్పుడే దేవుడు లేదు, దెయ్యము లేదు, ఏమి లేకుండా రాత్రిని పగులు సంపాదించి కూడబెడితే కదా రేపు నీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఏమి కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తింటారు. ఇప్పుడు మీరు అందరూ కష్టపడి కోట్లు కోట్లు పెట్టించి పెద్ద పెద్ద మేళ కట్టించారు. మీ పిల్లలు ఏమైనా కూర్చొని తింటారా? ఎవరి పిల్లలన్నా కూర్చొని తినేవాళ్ళనరా? మీరు నాకు తెలిసి 4 మట్టి తట్లో మోస్తే వాళ్ళు 16 మోస్తున్నారు. మీరు నాకు తెలిసి మీ ఇళ్ళ దగ్గర ఏదో ఆ పేడకళ్ళు బొడుకోళ్ళు, ఆ బర్రెల్లో ఆ గెడ్డో బొడ్డో చేసుకొని సంపాదించుకుంటే వాళ్ళు ఊర్లు దాటిపోయి అడుక్కుంటున్నారు. ఏం సాధించామా మనం లోకంలో నాకు అర్థం కాలా. అపవాదిగాడు ఎంత మాయ చేశాడు తెలుసా? చిన్న సమస్యే, గాలి వానలు వచ్చినాయి, వరదలు వచ్చినను వాళ్ళు ఏం చేయాలంట? పడిపోతారు. రేపు సమస్య ఇప్పుడా? అంటే దేవుడంటే లెక్క లేదుగా. మరి ఎవరంటే లెక్క? దెయ్యమంటే లెక్క. అందుకే అది ఎంత జాగ్రత్త తెలుసు కదా. రేపేమో నువ్వు తెచ్చి పెడతావా? పాపం ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? కూడబెట్టి అప్పుడప్పుడు కొన్నిసార్లు జరుగుతుంది. అగ్రి గోల్డ్ అని, ఆ గోల్డ్ అని, ఈ గోల్డ్ అని కట్టాడు. ఎత్తుకొని వెళ్ళిపోయాడు వాడే. ఏదంటే ఏం చేద్దాం, మోసం చేసిపోయాడు. అట్ట మోసం చేస్తే బాగుండదుగా. అవునా? అట్ట మోసం అయితే బాగుంటది కదా. ఏం చేస్తారో తెలుసా? ₹100 ఎత్తే 1,00,000 వస్తాయంట, 1,00,000 ఎత్తే 1000 వస్తాయంట, 10 లక్షలు వస్తాయంటని లక్షలేశారు, మొత్తం ఎత్తుకొని పోయాడు. మరి ఇట్ట మోసం చేస్తే బాగుంటదా? కష్టపడి సంపాదించుకున్నప్పుడు దేవుడి కాపుదలలో ఉంటే ఎక్కడే బాగుంటే ఎవరైనా నమ్ముతురా? మీకు తెలుసో తెలియదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు. ఎప్పుడేనంటే క్యాజువల్ చెప్పేస్తున్నాను, మనకని కాదు, క్యాజువల్ చెప్తున్నాను. దేవుడి కోసం అన్నప్పుడు ఎవరైనా ఒక 500 కానీ ₹1000 కానీ ఖర్చు పెట్టాలన్నారు అక్కడ. అదే తాగుడికి కానీ తిరుగుడికి కానీ ఎంత ఖర్చు పెడతారు తెలుసా లోకంలో? ₹500 వాడికి చిటికల 500 ఏంటంటే నేను 10,000 ఖర్చు పెడతాను. అయితే నువ్వు సంపాదితగా తెలిసేది అదే కదా. 10,000 అని ఖర్చు పెడతాడు. ₹10,000 2 రోజులు తగలబెట్టాడు తెలుసా? 2 రోజులు 10,000. నువ్వేమాలి? ఏడవాలా నవ్వాలా చెప్పండి ఇప్పుడు? ఎందుకు ఏడవాలక్క? ఏడవటం కాదు చేయాల్సింది. ఏం చేయాలంటే ఒకటే తెలుసుకోవాలి, ఎన్ని చేసినా ఉండవని బుద్ధి తెలుసుకోవాలి. ఆ టైంలో వాటికి దారులు ఉన్నాయి. కొన్ని ఈ దారిలో పోతాయి, కొన్ని ఈ దారిలో పోతాయి. మిగతా వాటికి ఏమున్నాయి? కిటికీలు ఉన్నాయి. ఆగుతాయా? దారులలో పోయాయో మీకు కనపడతాయి, కిటికీలలో పోయాయో అప్పుడు ఏమనిపిస్తుంది? కిటికీలు ఎందుకు రా అనిపిస్తుంది. కిటికీలు ఎందుకు పెట్టుకున్నామమ్మా? గాలి ఆడటం కోసం. గాలి ఆడకపోతే నువ్వే తెరుస్తావు కిటికీ. ఇప్పుడు ఇదే చెప్తున్నాను, బాగా ఆలోచించి గమనించండి. మనిషి యొక్క మనసును అపవాది స్వాధీనంలో చేసుకొని ఏం చేసిందంటే దేవుని కోసం ఏమి చేయొద్దు, దెయ్యం కోసం ఏదైనా చేయమంది. అందుకని ఇందాక మీరు చెప్పాను చూడండి, సువార్తను విచ్చలవిడిగా ఎందుకు చేయటానికి వాళ్ళు ఇష్టపడరంట? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేయడానికి ఇష్టపడ్డంటమ్మా? ఆమేన్. దాని ఆయుష్ ఎవరి దేవతలో ఉంది? ఎక్కడ ఎక్కువ రోజు పోయి సువార్త చేస్తాడు దాని ఆయుష్ తగ్గిపోతుందని ఏమన్నారు తెలుసా? ఓరక ఊర్ల మీద తిరిగిపోవటానికి డబ్బులు ఎందుకురా, వచ్చి తాగురా, నీ కడుపు నిండుద్ది. మనం ఏమంటాం? ఈడే ఏమంటాడు? బాగున్న టైంలో ఎందుకయ్యా 10,000 అంటే, ఏం చేశాను? రాత్రి తాగినాను, పొద్దున పాసిపోతే పోయినా అంటాడు. అన్ని బుద్ధులు తెలిసినప్పుడు ఎలా బాగుపడుతున్నాడమ్మా? అన్ని తెలుసు వాడికి, తెలియదేమని అనుకుంటారా? ఇంతలా నోట్లో పెట్టుకుంటాను, ఊతే పోతుంది అంటారు, బలం అయిపోతుంది, అన్నీ తెలుసు. మరి ఎందుకు చేస్తున్నాడంటే వాడి స్వాధీనములో లేడు. అది కావాలి. వాడు ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? అపవాది స్వాధీనములు. అందుకని మీ అందరికీ ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి బాగా గమనించి ఆలోచించండి. తెలివి అయినటువంటి వాళ్ళు, తెలివి లేని వాళ్ళు ఎవరంటే, తెలివి కలిగిన వాళ్ళు ఎవరంటే దేవుని స్వాస్థ్యము. వాళ్ళ కోసం ఆయన ఏమి ఇచ్చిపోయాడమ్మా? సంచకరువు ఏం పెట్టాడంట? ఆమేన్. ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ అట్టిట్టున్నా ఆత్మ ఏం చేస్తుంది? కాపాడు. ఇందాక మీకు చెప్పాను, గుర్తుంది లేదు? పునాది ఎక్కడేశారు? బండ మీద. ఇప్పుడు గాలి వాన వచ్చినప్పుడు ఇల్లు కొద్దిగా ఇబ్బందులు పడుతుంది కదమ్మా. ఊగుతి ఆ చెక్కలు బొక్కలని ఇరుగుతుంటాయి, మళ్ళా రిపేర్ జరుగుతాయి, అని ఇల్లు పడుద్దా?
ఇప్పుడు నువ్వు దేవునిలో ఉన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మనం పడతామా? ఏం చేస్తారు? కొడతారు అంటాము. యాకోబు పౌలు గారు ఏమన్నారు? నా ప్రభు నిమిత్తం నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎందుకు పడ్డానంటే నేను కట్టబడింది నా ప్రభువులో. అందుకేమన్నారు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. సామెతల గ్రంథం అనుకుంటాను, లేకపోతే కీర్తనల గ్రంథము 66 అధ్యాయము 10 నుంచి చదవండి. దేవా నీవు ఏంది? మమ్ములను పరిశీలించుచున్నావు. ఏం చేస్తున్నాడమ్మా? పరిశీలించుచున్నావు. చదవండి. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలము చేయుచున్నావు. చదవండి. నీవు బందీ గృహములో మమ్మును ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి కల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుము మీద గొప్ప భారము పెట్టితివి. ఏం భారం అంటది? సువార్త భారం. ఏ బందీ గృహంలో పెట్టాడు మనల్ని? ఏ బందీలో పెట్టాడు? ఏ బందీ గృహంలో మనల్ని ఉంచాడు? దేవుని ఆత్మతో బంధించకుండా నన్ను పెనవేసుకున్న నా వేసయ్య. ఆయన మనల్ని పనేసుకొని ఆయన బందీ గృహంలో ఉన్న మనము ఇక ఆయన కోసమే తపన చెందుతున్నామంట. అప్పుడు మనం ఏమంటారు తెలిసి? నరులు ఏమన్నారంట? ఎక్కడ ఉన్నారంట? ఏం రాయబడింది అక్కడ? నరులను మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేసి. యాడికి ఎక్కిరంట వాళ్ళు? ఎందుకు ఎక్కారు నెత్తి మీదకి? నెత్తి మీదకి ఎక్కిరట. మామూలు విషయమా? ఎన్నో మాటలు నిన్ను అనేటట్టుగా నువ్వే చేసితివి, అయినను నీవు మమ్ము మాత్రం ఏం చేస్తావంట? నీవు మమ్ము మాత్రము నిప్పులలోను నీళ్లలోను మేము పడితిమి, అయినను నీవు మమ్ము సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించుచున్నావు. ఆమేన్. నిప్పులు నీళ్ళు అంటే ఏంటి అమ్మా? ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రం వచ్చినట్టుగా మనకు కూడా ఒక సముద్రం అనేటువంటి ఇబ్బందులు కొలిములు పెట్టేశాడు. కానీ నువ్వు కదిలాడకూడదు. నువ్వు అంటూ అయ్యో ఆ టైంలో నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు కదిలాడినా కూడా నువ్వు ఎక్కడే పడ్డావు? నీ పునాది బండ మీద ఉంది. నువ్వు కదిలాడవు. గట్టిగా లాగి వదిలేస్తే ఇసుకలో ఉన్నది ఏమవుద్దమ్మా? కట్టెక్కిన పడిపోద్ది. అదే కింద సిమెంట్తో పుట్టింగ్ వేసారనుకో, సేలనట్టు లాగి వదిలేస్తే అట్టు టూగుద్ది కానీ కిందకు పడనే. అలాగే నువ్వు కూడా ఒక బండ మీద కట్టబడ్డావు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఏముందంటే, నరులను మా నెత్తి మీదకి ఎక్కింపజేసి ఉన్నావు అన్నాడు. ఎందుకు నరులను ఎక్కింపజేసి ఉన్నారంటే, వాళ్ళు మనల్ని ఎన్నో ఎగతాళి మాటలు అంటారు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? దేవుడే ఎందుకు ప్రభు అంటే, దేవుడే వాళ్ళని మన నెత్తి మీదకి ఎత్తేటట్టు చేశాడు. మనం ఏం చేద్దాం? ఇంకా వాళ్ళు అనాడి, మనం పడాలి. అది పాయింట్. ఎందుకని? మన పునాది ఆడుంది. ఆ బండూరు యేసు ప్రభుని ఏమన్నా ఎవరన్నా ముద్దు పెట్టుకున్నారా? అవి తిట్టారా? ఎలాంటి ముద్దు? దొంగ ముద్దు. కొరడాలతో కొట్టేయటానికి పెట్టారు ముద్దు. ఏమంటారు తెలుసా? నువ్వంటే మాకు భలే ఇష్టం, నీకోసం ఏదైనా చేస్తా. ఇన్ని చేస్తావా? మరి ఏం చేయాలి చెప్పంటే, రేపు ఒక్కపట్టు రావు పనికి. దొంగ ముద్దు అది. దొంగ ముద్దు. మంచి ముద్దు అనుకున్నారా? మీరేమంటారంటే, ఏందిరా ఇలా మాట్లాడాడంటే, ఇస్కరియోతు యూదే పెట్టాడు, ఇంకోటి పెట్టల ముద్దు. అందుకే చెప్తున్నాను మీ అందరికీ, బుద్ధి కలిగిన వాళ్లకు బుద్ధి లేని వాళ్ళకి ఏంటంటే, బుద్ధి కలిగిన వాళ్ళు సమస్యలు వచ్చినా తట్టుకుంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు కష్టాలు వచ్చినా తట్టుకుంటారు. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాకు ఏ ఇబ్బందులు వచ్చినా రేపు మా దేవుడు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏమంటారు? దేవుడు చూసుకోడు, మేమే చూసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రయాస. ఈ ప్రయాస ఏమైపోద్దంట? వ్యర్థమైపోతుంది. అన్ని తెలుసు, మరి
తెలిసినా కూడా బయటికి పోయాక ఏమవుతామమ్మా? విత్తనం ఎత్తుకుపోద్ది. మనం ఏం చేద్దాం దానికక్క? టెక్కన ఎత్తుకుపోద్ది. అప్పుడేమన్నా చూడండి, ఇంకా మళ్ళీ ఇంకొక మాట చదవండి. యెషయా గ్రంథము 28:16. త్వరగా సమయం అయిపోయింది. 28:16 యెషయా గ్రంథం. ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది వేసి తిని. చదవండి అదే. సియోనులో పునాదిగా రాతిని వేసివాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తరరాయి, బహు స్థిరమైన పునాదై మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు ఏమవుడంట? కలవరపడటం అంటే మరి ఇప్పుడు భయపడుతున్నావా లేదా? భయపడే కదా దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. భయపడేవి కదా దేవుడు అంటే లెక్క లేకుండా పోతున్నారు అందరూ. అవునా లేదా? భయపడుతున్నా లేదా? భయపడుతుర్రా? ఎంత భయం తెలుసా? ఏమన్నా అవుద్దేమో. ఏమవుద్ది? అయితే పానం పోద్ది. ఇంక అంతమించి ఏమన్నా అవుద్దా? కలవరపడకూడదు. కానీ ఎవరు కలవరపడుతున్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు కలవరపడుతుంటాడు. కాబట్టి మనం అందరం బాగా గమనించి ఆలోచించాలి. ఇప్పుడు 25వ అధ్యాయంలోనికి మత్తయి వార్త 25వ. ఇదిగో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. ఇప్పుడు అర్థమైందా? బుద్ధి లేని వారు ఎవరు, బుద్ధి కలిగిన వారు ఎవరు? బుద్ధి లేని వారు ఎవరంట? ఇసుక మీద ఇల్లును కట్టుకున్నారు. ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పునాది అపవాదిలో వేయబడింది. చీకటి కార్యాలతో సంబంధం పెట్టుకున్నారు. చీకటిలోనే బ్రతుకుతూ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు? వీళ్ళ పునాది బండ మీద వేయబడింది. ఈ బండ క్రీస్తే. క్రీస్తులో అంటుకట్టబడ్డారు. క్రీస్తులో సమస్తము నెరవేర్చాడు. యేసు ప్రభు ఏదైనా చూసుకుంటాడని ఆయన కోసం నిలబడి పరీక్షలకు ఎదిరించి తట్టుకొని నిలబడిన వారు. ఇప్పుడు బుద్ధి కలిగిన వారు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు తెలిసిపోయింది. ఇంకా తర్వాత చదవండి. తర్వాత మాట ఏంది? తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయిరి. ఈ నూనె అంటే ఏమని చెప్పాను? బైబిల్ గ్రంథంలోనికి పోవాలి. ఏం చెప్పాను మీకు గుర్తులేదు? నా చెప్పాను. ఎఫెసీ పత్రిక ఏందంటది? ఎఫెసీ పత్రిక 1:13. మీరు చదవద్దు, పొద్దుగూకులాగా చదువుకుంటూ పోతే మనకు కుదరదు. ఏం చెప్పాను? ఆత్మ ఏంటంటమ్మా? ఆత్మ, పరిశుద్ధ ఆత్మను సంచకరుగా ఇచ్చిపోయాడు. ఆ ఆత్మకు సాదృశ్యంగా ఎందుకు నూనె ఉండాలంటే ఏం రాయబడిందంటే నిర్గమకాండంలోనికి పోండి. వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోండి. నిర్గమకాండంలోనికి పోవాలి. 27వ అధ్యాయం 20వ వచనం. 20 నిర్గమకాండంలో 27వ అధ్యాయం 20. నూనె గురించి మాట్లాడ మరియు బాగినండి, దీపము నిత్యము వెలుగించున్నట్లు ఆ ప్రతిమనకు దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె ఏందమ్మా తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించను. ఏమని ఆజ్ఞాపించాడంట? ఇదిగో ఈ దీపము నిత్యము వెలగాలంటే ఏముండాలి? నూనె కావాలి. ఆ నూనె తీసుకురమ్మన్నాడు. నూనె తీసుకురావాలి. ఆ నూనె దీనికి ఏమి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి మనలో ఆత్మ ఉంటే ఎప్పుడు మనం ఏమవుతుంటాము? ఆమేన్. వెలుగంటే ఏం చెప్పాను? క్రీస్తు. ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం. మనల్ని ఎవరు తాకాలన్న కూడా భయం. నిన్ను ఎవరైనా తాకాలంటే ఎందుకు? నువ్వు కాల్చేస్తావు. వెలిగించబడే దీపం నువ్వు ఎలుగులో ఉంటావు. నువ్వు వెలిగి ఏం చేస్తావు? ఇంకా నలుగురిని వెలిగిస్తావు. ఇప్పుడు నువ్వు వెలుగుతున్నావా లేదా? ఎలగాలంటే ఏముండాలమ్మా? నూనె ఉండాలి. నూనె లేకపోతే ఆరిపోద్ది. మళ్ళా నూనె తెచ్చుకోవటము, వెలిగించుకోవటం, మళ్ళీ ఆరిపోద్ది. నూనె తెచ్చుకోవడం ఇట్నేనా పదే పని పొద్దుగోకులు. అందుకని ఇశ్రాయేలీలందరికీ చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో దీపము నిత్యము వెలగాలి. కాబట్టి మీరు
ఆ ఒలీవల నూనె తేవాలి. ఎలాంటి తేవాలంటే ఒలీవల నూనె అది? స్వచ్ఛమైనది. ఎలాంటి స్వచ్ఛమైనది? అది దంచి తీసినది తేవాలి. మనం కూడా ఎలా ఉండాలి? వాక్యమును మనం ఏం చేయాలంట? మర్మాల ఒడిలో మనము చేర్చబడి ఆ వాక్యమును సేధించి పరిశుద్ధాత్మని ఎప్పుడూ మన హృదయాలలో దాచిపెట్టుకోవాలి. ఎక్కడికి పోయినా ఆత్మ ఉందనుకోండి, నువ్వు తప్పు చేయాలన్నా ఆత్మ నిన్నేం చేయదంట? తప్పు చెయ్యనియ్యదు. నువ్వు పాపపు ఆలోచనలు నీకు వచ్చినా ఆత్మ ఏం చేస్తుందంట? పాపపు ఆలోచనలు కలగేయదు. అప్పుడు ఆత్మ నీకేం చెప్పుద్ది? ఎప్పుడు నీతో ఉంటే ఏం చెప్పుద్దమ్మా? అదే వాక్యం తెలియజేస్తే నీతి మార్గంలో ఉంటుంది. ఆత్మ మనకు దేనికి ఇచ్చిపోయాడు అన్నాడు బైబిల్ గ్రంథంలో? సంచకరువు ఇచ్చినప్పుడు గుర్తేంది మనకు? ఇది నీది కాదు, ఇది వాళ్ళది. వాళ్ళు సంచకరువు పెట్టిపోయారు. దీని మీద మనకు హక్కులేమి. ఇప్పుడు నీకు హక్కు ఉందని దాని మీద. మరి హక్కు లేకుండా నువ్వు ఎందుకు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారమ్మా? ఇష్టం వచ్చినట్టు మీరు తెప్పొచ్చా? ఆయన కోరికలు నీలో నెరవేరాలి కానీ నీ కోరికలు ఆయనలో నెరవేరకూడదు. అందుకే ఉన్నాడు స్వాస్థ్యముగా సంచకరు విడిచిపోయాడు. ఇప్పుడు ఎవరన్నా వస్తారు, ఎప్పుడెప్పుడు వచ్చాడు అంటారు, మా బర్రె నమ్ముతూ అంటే ఏమంటారు తెలుసు? గొర్రెపిల్ల నమ్ముతుంటే ఏమంటారు? ముందు వచ్చింటే అమ్మి ఉన్నాయా, నిన్ననే సంచకరు పెట్టిపోయాడు. 10 రోజుల తర్వాత రా, ఒకవేళ వాళ్ళు రాకపోతే నీకు అమ్మేస్తానంట. ఆ 10 రోజుల వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ 10 రోజులు మనకేమన్నాడు? 10 దినములు శ్రమ కలుగును, అటు తర్వాత అంతము వచ్చును రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఆ 10 దినాలు యేసు ప్రభు వచ్చేంత వరకు ఎదురు చూడాలి మనం. ఇప్పుడు నూనెను సమృద్ధిగా దేశపోయింది ఎవరమ్మా? బుద్ధి కలిగిన వాళ్ళు. కొంచెమే దేశపోయింది ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. కొంచెం అంటే దేనికి తీసుకెళ్లారు? కొంచెం అంటే సరిపోద్దులు అనుకున్నారు, అంతేనా? ఆడ కొనుక్కోవచ్చు అనుకున్నారు, అంతేనా? ఇంకా ఏం చెప్పండి, కొద్దిగా అంటే ఏంది అసలు? పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు, అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఖచ్చితంగా చెప్పాలంటే కొద్దిగంటే ఎలా ఉంటుందంటే, వాక్యం వినేటప్పుడు ప్రేరేపించబడి అబ్బా రేపు మంచి బతికితే ఇలాగే బతకాలి. ఇక్కడ మాత్రమే, బయటికి పోతే చచ్చిపోయిన వాళ్ళే. ఇక్కడ మాత్రమే రేపు మంచుడు దేవుని పనులు ఎంత బాగుంటాడు, ఇక్కడ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నీలో ఆత్మ నింపబడింది. బయటకు పోయిన తర్వాత ఆత్మను తోలిపారు నవ్వుతున్నా. లేదు నాతో ఉంటా పొద్దుకు, నువ్వు ఉంటే నేను ఆడ పని చేసుకున్నాను, నేను ఆడ తిన్నాను, నేను ఆడ కోరికలు తీర్చుకున్నాను, వెళ్ళిపో కదా. కొన్నిసార్లు మీరు దేవుని సువార్త కొరకు ప్రయాసపడుతున్న మీరు ఉన్నారు కదా. మీరు దేవుని పని కొరకు ఉన్నప్పుడు మీరు అన్ని పనులు చేస్తున్నా మీ మనసు ఏమనిపిద్దో తెలుసా? సమయం అవుతుంది, తొందరగా పోవాలి. ఎందుకు మేము ఆ మనసు ఎందుకు వచ్చింది మీకు నాకు అర్థం కాలేదు. ఆ ఆత్మ మిమ్మల్ని నడిపించింది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, తొందర పని చేసుకుందాం, తొందర ప్రార్థన వాళ్ళు నువ్వు అనుకుంటారక్క. ఎందుకని కావట్లేదు? అక్కడ ఆత్మ లేదు. ఏం చేద్దాంలే, రేపు ఆదివారం కదా, శనివారం 8:30 కదా ప్రార్థన. 4 రోజులు అయితే శనివారం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, అసలు నేను టెన్షనే పెట్టదు. ప్రశాంతంగా ఉండిపో. ఊరన్నా బయటకు పోయిన తర్వాత ఏందమ్మా మీరు ప్రార్థన వాళ్ళకి పని బాట లేక తిరుగుతున్నారు, మాకేం పని లేదా? సాక్ష్యం ఎవరిచ్చాడు? సాక్ష్యం ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇచ్చాడు? భ్రష్టత్వము కలిగిన దేవుని బిడ్డను చెప్పుకుంటున్న వెలుగు దూతలు మన గురించి సాక్ష్యం చెప్తున్నారు లోకాల దగ్గర. ఇప్పుడు మనం వాళ్ళు తిట్టడం కరెక్టే. ఇప్పుడు నేను తిట్టడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. ఎందుకు తిట్టడం కరెక్ట్ అంటే, నేనే చెప్పాను ఈమెకు పని బాట లేక పొద్దుగూకులు ప్రార్థన తిరుగుతుంది. నేను కూడా ప్రార్థన పోయినా కాదు, నాకు తెలియదు. నేను కుటుంబాలు చూసుకోవాలంటే ఇప్పుడు నా మాటని మిమ్మల్ని తిట్టాలా లేదా? అది ఇక్కడ పాయింట్. వాడేమో మామూలు అనుకున్నావా? వాడి దూతలను పెట్టిపోయాడు ఎక్కడ? మన మధ్యలో. అప్పుడు మనమేమనుకుంటామంటే వాళ్ళని చూసి మనమేమవుతాము? అప్పుడప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? ఎందుకమ్మా లగేజ్ అన్ని దేశపోతున్నావు 2 రోజులు ఉండటానికంటే వీళ్ళు ముందు జాగ్రత్త కలిగినాడు. అప్పుడప్పుడు కదా. మీరు పుట్టెలో పోతే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒక్క సీర పెట్టుకుని ఎప్పుడు పోతారా? ఇంత బ్యాగ్ వేసుకుంటారు. 2 రోజులు ఉండడానికి. ఎందుకంటే నా ఏం కదలు మొత్తం పిల్లలే. అంత లేదు, పిల్లలే 2 మొత్తం వాళ్ళయే. ఆడొప్పది చూడరు కదా. ఆడిపోయిన తర్వాత 2 రోజులు ఉండేదానికంటే ఆడిపోయిన తర్వాత ఏమంటే, మా అమ్మ రేపంట ఆడికి ఆడికో పనికి పోతాడు, ఇంటికి ఆడు ఊరు ఒక్క పూట ఉండమంది. ఉండేనా వద్దు నీ ఇష్టం, ఉండమంటుంటా లేకపోతే లేదు, నాదేం లేదు. అంతా అనేసి నాదేం లేదంటే ఓకే ఈ పూటే కదా ఉన్నానాక. మరుసటి రోజు మళ్ళీ ఏంది ఈ రోజు అన్న వస్తున్నావు అంటే, ఈ రోజు అంట మంగళవారం అంట బాగకూడదంట. మా అమ్మ చెప్పింది, నాకు సంబంధం లేదు, నువ్వు వచ్చి దేశపోతుంటా మా అమ్మని అడుగు. వాళ్ళ అమ్మని అడిగితే ఒక్క పూట ఆగయ్యా అంటనే అయిపోద్ది.
పుట్టు బుధవారం పులి కూడా బయటకు పోతే ఈ రోజు వద్దా అంటే ఏంది సోమారానికి వేసింది అంటే నేను ఆల్రెడీ లగేజ్ సర్దుకుంది సోమారానికి కదా. ఇంత సిద్ధపాటు ఉన్నప్పుడు ఆత్మ విషయంలో కూడా ఏ సిద్ధపాటు ఉండాలి? దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మొత్తం సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. రోజు దేవునిలో ఎదుగుతూ ఎదుగుతూ ముందుకు సాగిపోవాలి. అందుకని నూనెను తీసుకొని పోయారు. వీళ్ళు ఏమన్నారంటే అప్పటికప్పుడే నూనె. నలుగురు ప్రార్థనలు కూకుంటారు అనుకో, ఏడు చెబుతారు చూడమ్మ సాక్ష్యాలు. అబ్బా వాళ్ళని ఇంకా చంపటానికి లేదు. ఈ సంవత్సరం దేవుడు మాకు గొప్ప మేలు చేశారు. నవ్వుతాడు తాను చెబుతుంటే. ఆదివారం బుద్ధి లేకుండా ప్రార్థన కొర్రారు కానీ వాళ్ళకి మేలు చేస్తాడు దేవుడు. నాకు అసలు అర్థం కాదు వీళ్ళు మాట్లాడుతుంటే. ఆదివారం దేవుడి మధ్య వచ్చి కూర్చొని వాళ్ళకి నీకు ప్రేమ చేశానంటే నేను ఎట్లా నమ్మాలి? పిచ్చోళ్ళైతే వీళ్ళు నమ్ముతాను, నేను ఎప్పుడే నమ్మని. నీలో ఉన్నది ఆత్మ కాదు, దేవుని ఆత్మ కాదు, భ్రమపరిచే దెయ్యం ఆత్మ ఉన్నది. అది కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు, కవర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మనం ఏమనుకుంటున్నామంటే నేను కూడా తెలివి కలిగిన వాడినే. చూడండి, నూనె సమృద్ధిగా వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర సమృద్ధిగా లేదు. ఇప్పుడు ఏమైంది? పెండ్లి కుమారుడు రావటము ఆలస్యమైంది. అప్పుడు ఏమైందంటే చూడండి, అందరూ కుడికి నిద్రించుతున్నారు. అందరూ నిద్రపోయారు, వాళ్ళు నిద్రపోయారు. ఇప్పుడు అందరికి ఒకేలాగా జరుగుతుందా? లోకమే వేరువేరుగా జరుగుతుందా? దేవుని నమ్ముకున్న బిడ్డలకేమో బియ్యం కేజీ 5 రూపాయలకి ఇచ్చి దేవుని నమ్ముకున్న వాళ్ళకి 100 రూపాయలకి ఇస్తారా? అందరికి 50 రూపాయల బియ్యం అడిగిపోయినా. అందరికీ ఈ యొక్క దంసప్పు 100 రూపాయలు అమ్మేది దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఏమన్నా 10 రూపాయలకి ఇప్పిస్తున్నాక? అంటే అందరికి ఒకటే పరిస్థితి వస్తుంది అని అర్థం. వాళ్ళకేమో రోజు వారానికి ఒక్కరోజు ఆకలి, వీళ్ళకేమో వారానికి 3 పూటలు ఆకలి అవుతాక. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి వారానికి ఒక్క పూటే ఆకలి అవుద్దా మనకేమన్నా? అవసరమైతే 4 ఎత్తుగా లేపేస్తాం. తప్పదు, తినాలి కదా, బతకాలి కదా, ఉంటాయి. అంటే కునికి నిద్రించుతున్నారు. వాళ్ళు నిద్రించారు, వీళ్ళు నిద్రించారు. అందరికీ నిద్ర వస్తుంది. అంటే అందరూ లోకం పనులలో ఉంటాం, అందరం ఉంటాం లోక పనులలో. కానీ ఇప్పుడు ఏం జరిగింది? టక్కున ఒక శబ్దం వినపడింది, బోర శబ్దం. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని. అమ్మయ్య, ఇప్పుడు అందరూ లేచారా? కొందరే లేచారా? చూడండి, అందరికి సమానత్వం, అందరూ లేచి నిలబడ్డారు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏం రెడీ చేసుకోవాలి? దివిటీలు వెలిగించుకోవాలి కదా. దివిటీ ఉన్న వాళ్ళని దేశపోతారు అంటే ఏంది మరి? దివిటీలు లేని వాళ్ళని దేశపోతాం, అంత దూరం వచ్చారు కదా పాపం. దివిటీలు ఉన్న వాళ్ళని దేశపోతాను అన్నాడు. రెడీ చేసుకున్నారు, వీళ్ళు వెలిగించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ చూడు ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. అక్క, తమ్ముడు, బ్రదర్, మన ఇద్దరము దేవుని బిడ్డలమే కదా, కొంచెం నూనె మాకు ఇయ్యరా? అబ్బా ఎంత ప్రేమ, కొంచెం నూనె మాకు ఇయ్యరా? ఎప్పుడు అన్నా మీరు ఏ రోజన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు 500 రూపాయలు తెచ్చుకున్నాం, 200 నాకు ఇవ్వని ఎప్పుడన్నా అడిగిన అక్క? ఎందుకు అడగలా? ఆమేన్. నువ్వు కష్టపడి సంపాదించావు, నాకొద్దు. అలాగనే వాళ్ళు కూడా అలా అనుకోవాలి కదా, నువ్వు కష్టపడి దేవుడిని సంపాదించుకున్నావు, మాకొద్దు ఆ రోజులు అడిగితే బాగుంటుందా? అడుగుతురా? ఆ రోజు ఏమి లేని వాళ్ళు అంటే వాళ్ళ గురించి ఏం రాయబడింది? ఎఫెసీ పత్రిక ఏం రాయబడిందమ్మా? ఎఫెసీ పత్రిక 4:18 ఏం రాయబడింది? చదవద్దు, పొద్దుగూకులు చదివి నేను ఆడ తీసిన టైం ఇప్పటికి దాడిపోయింది. సిగ్గు లేని వారు అని అందితే జుట్టు, అది వాళ్ళ రకం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఆ టైం వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? మన ఇద్దరం ప్రార్థనలు ఒక పక్కనే కూర్చున్నాగా, కొంచెం నూనె ఎత్తవా? అబ్బో ఎంత మంచి ప్రార్థనతో. రోజు మనమే కదా ప్రార్థన కలిసిమెలిసి ఉండేది. కొంచెం నూనె ఎత్తవంటే ఏమన్నారు తెలుసా? పద్ధతిగా చెప్పారు. ఏమన్నారు తెలుసా? అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకునేది, కానీ బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నావు కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, ఇది చాలదేమో అంటే ఇక్కడ ఏంది క్వశ్చన్ మార్క్ వేశారు. ఆ రోజు ఏమన్నారు? మీరు హాస్పిటల్ ఖర్చు అయితే మీరు చూస్తారా అన్నారుగా, అందుకే మేము అంటున్నాం చాలదేమో. సరిపోదు కానీ ఏమో మొఖాన్ని చెప్పే పద్ధతి కాదు కదా. చాలదేమో కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంట? కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు పోతారు కొనుక్కొచ్చుకోవడానికి, అడిగి పోతారు కొనుక్కొచ్చుకోవడానికి. అంగడంటే ఏంది? అంగడంటే ఏంది? ఇప్పుడు చెప్పండి. జ్ఞానం ఏం చేస్తుందంట? ఆమేన్. ఏం చేస్తుందంట?
సంత వీధులలో కేకలేస్తున్నది. ఇప్పుడు పోతున్నారంటే ఈ టైంలో బట్టి బైబిల్ తీసుకొని దేవుని నామములో మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి అంటున్నారంట. ఏంది వెళ్ళిపోయిన తర్వాత ఏం ఉపయోగం ఉంది? చీకటి పడిన తర్వాత పని చేస్తారు తొందరగా. టైం ఉన్నప్పుడు అంతేం చేస్తారు తెలుసా? చెయ్యొచ్చులే 4 అయింది, 6 అయింది, 7 అయింది చేద్దామని అంటారు. 8 గంటలు అయిన తర్వాత ఇప్పుడు పడిపోయి ఈ కొండ ఇటు పడినొకటము, ఆ పల్లెలు ఇటు పడినొకటము, గ్యాస్ పైన కాలుతో తనవసరము. ఏంటంటే ఇప్పుడు దాకా ఏం చేసినామంటే తొందర చేయాలి. మరి పగులంతా ఏం చేసినావు? పగులంతా ఏం చేసిరమ్మా? పగులంతా ఏం చేసిర్రు? నిర్లక్ష్యము అని చెప్పండి. నిద్ర కాదు, నిర్లక్ష్యము. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తానన్నాడు, ఇంకా రాలేదుగా. కానీ ఈ టైంలో ఇప్పుడు తొందర చేస్తున్నారంట. పాపం తొందర చేస్తుంటే పెండ్లి కుమారి వాళ్ళని తీసుకొని పోయింది అక్క. ఉంటాడా వీళ్ళ కోసం పొద్దుకోగలు? ఎన్ని రోజులు ఉన్నారు ఆల్రెడీ? ఆల్రెడీ 2000 సంవత్సరాలకు పైబడి 3000 సంవత్సరాల దగ్గర దాపులో కొన్నాడు. ఇంకా ఉంటాడా? ఇన్ని రోజులు మారా నువ్వు ఈ గంటలో మారుతావా? ఇప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు తొందర పోయారు అక్క. ఎక్కడికి? అడిగి పోయారు. ఏదో 4 రోజులు 5 రోజులు స్వార్థ టక్ చేశారు. వీళ్ళు ఆత్మను కొద్దిగా పొందుకున్నారు. ఇప్పుడు వచ్చి తలుపు తడుతున్నారు. అయ్యా తలుపు తీయండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు వాళ్ళను? ఆ మాట కంటే ఇంకొక మాట బళ్ళే ఉందమ్మ నాకు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ మాట నేను విన్న ప్రతిసారి కూడా చాలా సంతోషపడుతుంటాను. చూడండి అక్కడ మత్తయి సువార్తలోనే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట చూడండి 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి 21వ వచనం. ఇప్పుడు చూడండి అమ్మ, ఆ దినముని ఏ దినము? ఆ దినం అంటే ఏ దినం? అది అలా మాట్లాడద్దు. ఆయన రాకడ కాదు, ఆయన వీళ్ళని తీసుకుపోయిన తర్వాత వస్తాడు. వీళ్ళు ఎవరిని తీసుకుపోయాడు? 5గురిని బుద్ధి కలిగిన వాళ్ళని తీసుకుపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఏమంటున్నారు? ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ము ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపొండని వారితో చెప్పుదును. ఆమేన్. ఏమంటారంట వీళ్ళు? ప్రభువా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా అని అంటారంట. పాటలు పాడలేదా, ప్రార్థనలు చేయలేదా, ఉపవాసాలు ఉండలేదా అంటారంట. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు వీళ్ళు చేశారా లేదా? అవన్నీ ఇప్పుడు చెప్పాలి, చేశారా లేదా? చేశారు కానీ దేవుడు అంటున్నారా? చేయలేదు కానీ దేవుడు అంట. ఓకే, దాని గురించి నేను రేపు వారం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు టైం చాలా అయింది, ఇంకా చెప్పాలంటే మాకు ఎక్కువ అవుద్ది. కాబట్టి ఇక్కడ అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోమన్నాడు. తలుపు మూయబడింది. వీళ్ళని ఎక్కడేశారంట? చీకటి బెలములో. ఇప్పుడు చెప్పాలి, మనము బుద్ధి కలిగిన వారిమా, బుద్ధి లేని కన్యకల లెక్కలో ఉన్నామా? వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడు తొందరపడ్డారంటే చివరిలో పొద్దుపోయిన తర్వాత, తలుపేయబడిన తర్వాత తొందరపడితే ఉపయోగం ఉంది అక్క. ట్రైన్ వస్తుందని 3 సార్లు అనౌన్స్మెంట్ చేస్తారు. మీకు తెలుసు రైల్వే స్టేషన్లో, ఇదిగో ఈ నెంబర్ ఇది, హైదరాబాద్ నుంచి గుంటూరు పోవాల్సింది, హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాల్సింది అని చెప్తూనే ఉంటారు. ఏంది ఇదిగో లెక్క చూసుకోవచ్చు కదంటే ఏమంటారు తెలుసా? ట్రైన్ వస్తుందంటే రాణిలే వచ్చినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యంగా కూకొని ఉంటారు. పాప మా అమ్మాయి అంజలేదు పాపం ఏం చేస్తా తెలుసా? వాడేనా ఉన్నా కానీ ముందు రెడీ చేసుకుంటారు. శాంతం ఏం చేస్తా తెలుసా? అంత తొందర ఎందుకమ్మా, పోతే నీకేం తెలుసా బాధ, మళ్ళా పొద్దుడు దాకుండా డేటింగ్ చేయాలి. ఎప్పుడన్నా ఉంటే కదా పాపం. వెంటనే ఏం చేస్తారు తెలుసా? నిర్లక్ష్యం చేశారు. ట్రైన్ వచ్చింది, ఎక్కినోళ్ళు ఎక్కారు, మిగతా వాళ్ళు తలుపు కొట్టినా కూడా తీరా వెళ్ళిపోయింది. ఆగుద్దా? ట్రైన్ అయినా ఒకవేళ ట్రైన్ లాగి తాగుద్ది, కానీ ఈ రాకడ విషయంలో ఇది లేదు, కాంప్రమైజ్ లేదు. కాబట్టి సమయం ఉండగానే ఏం చేయాలంట? దీపమును ఇల్లు చక్క పెట్టుకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సమయం ఉండగానే దేవుడిని నమ్మాలి.
అందుకే మీ అందరి కోసం ఈ రోజులలో ఏం చేస్తున్నారు మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, వీళ్ళు ఏంది పని బాటలు, మనం ఏం టెన్షన్ పడొద్దు. నరులు ఏడున్నారమ్మా? మన నెత్తి మీద ఉన్నారని చెప్పండి. మన నెత్తి మీద పెట్టాడు ఆయన. మనల్ని తిట్టడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు తిడతారంటే మనల్ని వాళ్ళ చేత పరీక్షిస్తున్నారు. నిలబడతారా పోతారా అని. యాడికి? దేవునిలోనికి. దేవుని సువార్త కొరకు ప్రయాసపడతారు. వీళ్ళు ఎందుకు సువార్త కొరకు ప్రయాసపడుతున్నారంటే తొందరగా సువార్త చెప్తే వాడు అంతం. ఎవరు అంతం అది? అపవాది అంతం. సర్వలోకానికి సువార్త ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. వీళ్ళ ప్రయాస ఏంది? అప్పుడే మా తండ్రిని చంపేస్తారా, మిమ్మల్ని ఆపుదామని అన్నారు. వాళ్ళు ఆపితే ఆగుద్దా? 10 మందిని ఆపితే 11వ వాడు ఒకడు వస్తాడు మళ్ళీ పైకి. ఆయన టైం ఆయన చేతులు ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటే వీళ్ళ లెక్కలో చేర్చబడ్డారు. నువ్వు బుద్ధి కలిగిన వాడివైతే ఈ రోజులలో ఏం చేస్తావు? నూనెను సిద్ధపరచుకుంటావు. నూనె ఏం చేస్తుందంట? తనతో ఉంటుందా? నూనె పక్కన పెట్టుకున్నారమ్మా? తనతో పాటు ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా నీతోటి దేవుడు ఆత్మ ఉంటది. నీ ఆలోచన అంతా దేని మీద ఉంటది? దేవుని పని మీద ఉంటది. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, అప్పుడప్పుడు అక్కడ కొంతమంది అంటుంటారు, నేను పోతున్నప్పుడు అంటానే ఉంటుంది, పని చేస్తున్నాం కానయ్యా, తొందరగా టైం అయిపోద్ది, తొందరగా పని అయిపోతే బాగుండి అనిపిస్తుంటారు. ఏంద్రి ఈ తపన మీకు ఉందనుకుంటే వీళ్ళు అనుకోవచ్చు, కొంతమందికి పిచ్చి పిచ్చి కనిపిస్తుంది, ఏంద్రి వీళ్ళకి ఇదే పిచ్చి అని. అది పిచ్చి కాదమ్మా, పరిశుద్ధాత్మ వాళ్ళని అలా ప్రేరేపిస్తుందని చెప్పండి. వీళ్ళకేమంటుందంటే మాకు ప్రార్థన లేదు, ఏం లేదు, కాబట్టి అంత దూరం ఉండొచ్చులే. వీళ్ళని ఆత్మ ప్రేరేపిస్తుందా? ఏమైంది? ఆత్మ ఆరిపోయింది. మళ్ళీ ఎప్పుడు వెలిగిస్తారు? అప్పుడప్పుడు చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడు జరుగు చేసారు కదా, శుక్రవారాలు శనివారాలు చేసారా? ఏ రోజు వెలిగిస్తావు దీపము? ఆ రోజే వెలిగించావు, ఆ రోజు దండం పెట్టావు, మళ్ళా వారం దాకా దానికి సంబంధం పోతారా? ఆ రోజు పొద్దున్నే లేచి ఆ బూదంతా కడిగి దాన్ని శుభ్రం చేసి దీన్నంతా చేసి మళ్ళా అప్పటికప్పుడు ఇంత నూనె కొనుక్కొచ్చి పోసి చేసి అంటారు. ఎప్పుడు పక్కనే నూనె ఉంటుంది. ఏ రోజైనా దీపంలో పోతామా? దీపంలో పోతే ఏమవుద్దంట? అది ఎలుగుతుంటది, ఈ నూనె అయిపోద్ది. ఏడైపోద్ది? తెత్తే నూనె వారం కూడా రావట్లేదు. అందుకనే వారానికి 1 గంటతోటి వెలిగితే చాలులే. అంతే కదక్క. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది మనకేంది? అప్పస్సము నీ దీపం ఏం కావాలి? నిత్యము వెలగాలంటే ఎలా వెలుగుద్దంట? రోజు వాక్యముతో నింపబడాలి. అందుకే యోహాను సువార్త 7:36, 37, 38 వచనాలు రాయబడింది. చదువు ఆ మాట, ఒక్క మాట ప్రార్థన చేద్దాం. అయిపోయింది, సమయం అయిపోయింది, చాలా ఎక్కువైంది. 7:37, 38. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. ఏం పారుతాయంట? జీవజల నదులు. అంటే ఇంక నది ఆగుద్దా? నీ హృదయములో ఉన్న సువార్త నువ్వు చచ్చిపోయేదా కాగవు. కొంతమందికి ఆగిపోతుందంటే నది బారదు. అవసరానికి పోయి నీళ్ళు మోటార్ వేసుకుంటారు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మోటార్ ఆపేస్తారు. ఎప్పుడు ఎత్తేమవుద్దక్క? నీళ్లు అయిపోతాయా? ఏమవుద్దమ్మా? మీరు అయ్యే చెప్తారా? కరెంటు బిల్లు అవుతుందని చెప్పరా? అది కదా బాధ అందరికి, జనాలకి. ఏమి ఎత్తి వరకు ఎత్తేమవుద్ది? కరెంటు బిల్లు ఏడొస్తుందని భయంతో అవసరానికి వేసుకొని వదిలేస్తారు అంతే. మరి దేన్ని అప్పసమేస్తారు చెప్పండి? ఆమేన్. అంతే కదా. ఫ్రీగా వస్తే ఎంత తోడైనా, ఫ్రీగా వస్తే ఎంత తోడైనా. ఇప్పుడు ఆ బోర్ ఉంది, ఫ్రీ, ఎవరైనా వేయచ్చు. 24 గంటలు ఆడుతుంటది. అది మీ ఇళ్ళల్లో బోర్లు ఉన్నాయి కదక్క, మీకు ఉన్నాయి కదా బోర్లు. రొద్దుకోకు లేచి ఉంచుతారు అక్క, రన్నొచ్చు ఒక బిందె నీళ్ళు ఏమంటే. బిల్లు ఎక్కువ వస్తుందమ్మా ఈ మధ్య కాలంలో. ఏడ లోపల పైపు ఊడిపోయిందిలే, కుదరట్లేదులే, మొత్తం పైకే పెట్టుకున్నాము, అక్కడ ట్యాపులు లేవు. కానీ ఇక్కడ ఏం చెప్తాను? జీవజల నదులు ఇవి అయిపోనే. కాబట్టి ఈరోజు మీరు చాలా మందిలో, మన సంఘంలో చాలా మందిలో దినదినము దేవుని సువార్త వెళ్ళిపోతుందంటే జీవజల నదులు పారిపోతున్నాయి. దేవుని ఆత్మ మీలో అలాంటి పని చేయిస్తున్నది. ఓకే, అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాను.